ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధక చెన్నై గ్రూప్ లో ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాము. అదే మనం కళలో స్వామి కనిపించి మనకు కనిపించినటువంటి దివ్యానుభూతుల యొక్క కార్యక్రమాన్ని మనం ఈ పూట రూపుదిద్దుకున్నామండి. దానికి కళలో సాయి లీలా హేళ అని పేరు పెట్టుకున్నాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మన సాధకుల్లో ఎవరైనా సరే స్వామివారితో దివ్యానుభూతులు పొందినటువంటి వారు తమ యొక్క చక్క అందిస్తారు. దయచేసి మీరు కనుక హ్యాండ్స్ ఎత్తితే మనం ప్రారంభిద్దాం కార్యక్రమం 1 by 1. అమ్మా పద్మ మెసేజ్ చేయమ్మా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అమ్మా, టైం అయిపోతుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు పద్మావతి అండి. నేను ఇంచుమించు 2000 సంవత్సరం స్వామి పుట్టినరోజు నవంబర్ 23, అప్పుడు 19వ తారీఖున మహిళా దినోత్సవం అది జరగాలి. అయితే నేను మలేరియా జ్వరం పడ్డం వల్ల 15 రోజులు లేవలేక మంచం మీద ఉండిపోవడంతో 19వ తారీఖున మహిళా దినోత్సవం కార్యక్రమానికి, పుట్టినరోజు కార్యక్రమానికి మందిరంకి వెళ్ళి అక్కడ ఏమీ చేయలేకపోయాను. కానీ చాలా బాధపడి, అయ్యో స్వామి రోజు ఇంత ఉత్కృష్టమైన కార్యక్రమాలప్పుడు వెళ్ళలేకపోయాను అని చాలా బాధపడ్డాను. తర్వాత అంతకు ముందు రోజు ఏం జరిగిందంటే, ఒక ఆమె నా దగ్గర స్వామి గురించి కొంచెం హార్ష్గా మాట్లాడడంతో అదొకటి మనసులో బుర్రలో పెట్టుకొని చాలా బాధపడ్డాను. స్వామి మీరు దీనికి ఏదైనా మీరే పరిష్కారం చూపించి వాళ్ళని మార్చండి, అలా మాట్లాడుకోకుండా ఉండాలి అని దండం పెట్టుకున్నాను. కార్యక్రమంకి అటెండ్ అవ్వలేకపోయానని. అయితే ఆ రాత్రి నాకు స్వామి కల్లో కనిపించారండి. కల్లో కనిపించి స్వామి అంటే కనిపించడం అంటే మా పక్కింటి ఆవిడ నా దగ్గరికి వచ్చి, నువ్వు పుట్టపర్తి వెళ్ళి బాబాని దగ్గరగా చూడలేకపోయానంటావు ఏంటి, ఇక మనం మా పక్కింటికి స్వామి వచ్చారు కాడ, పద వెళ్ళిపోదాం అంటే ఉన్న పాటిని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి అక్కడ బోర్డు చెప్పులే ఉంటాయండి బయట ఇంటి ముందు. అమ్మో ఇన్ని చెప్పులు ఉన్నాయి, అయినా స్వామిలో ఎవరింటికో మా ఊరు రావడం ఏంటి, మా ఇంటి పక్కింటి వాళ్ళకి రావడం ఏంటి, నేను ఆశ్చర్యంగానే ఆవిడతో భయపడతా అంట. వెళ్ళి చూసరికి స్వామి కుర్చీలో కూర్చొని నిలువెత్తు మనిషి నిల్చొని అందరికీ దర్శనం ఇస్తారు. తర్వాత కూర్చొని అందరితో మాట్లాడటము, తర్వాత అక్కడ వాళ్ళు చేసిన ప్రసాదం అందరికీ ఆయన పంచడం, అందరితో మాట్లాడుతూ ఉంటారట. అలా మాట్లాడి మాకు కూడా దర్శనం ఇచ్చి, స్వామిని ఇంత దగ్గరగా నేను చూసేనా అని ఎంతో సరదా పడి ఆనందపడిపోతా అంటండి. అలా కళ్ళ నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి నాకు. మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత కూడా ఆ కళ్ళ నీళ్ళన్నీ అలాగే ఉన్నాయి. అయితే తెలివి వచ్చిన తర్వాత స్వామిని అలా చూసేసరికి ఇంకా ఇంత దగ్గరగా చూసేనని సరదా పడిపోయాయి. ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే మేము కూడా వెళ్ళిపోవడానికి లేస్తే అప్పుడు మళ్ళీ పిలిచి అడుగుతారట, నన్ను పిలిచి చెప్తారట స్వామి, ఇలా రా అని పిలిచి, నేను ఇక్కడే ఉంటాను, సాయంత్రం మళ్ళీ వస్తారా అని అడుగుతారట. తప్పకుండా స్వామి వస్తాము, ఇక్కడే ఉంటారా మీరు స్వామి, మళ్ళీ దర్శనం చేసుకుంటామని అనేసి ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇంటికి వెళతాం. వెళ్ళేసరికి స్వామి ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో కాకుండా ఒక మంచం మీద మధ్యలో ఏంటంటే ఈ తమిళియన్స్ కట్టుకునే వేషధారణలో ఒక పట్టు చీర కట్టుకొని, ముక్కుకి నెత్తి అది ఉండి ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని కూర్చొని ఆ స్వామి అక్కడ కుర్చీలో మంచం మీద అలా మధ్యలో ఉంటారట. ఇదేంటి ఇదే ప్లేస్ లో మనం ఉదయం కుర్చీలో స్వామి కూర్చొనిగా చూసాం కదా అండి, ఆవిడతో అంటాను, స్వామి ఇలా ఇక్కడ ఈ అమ్మవారి రూపంలో ఉన్నారు, స్త్రీ వేషధారణలో ఉన్నారు ఏంటండి అనేసి నేను ఇంటితో అనబోతుంటే, రండి వచ్చారా అని కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి అన్నీ మాట్లాడుతుంటారట. కానీ మనసులో అలాగ అనుమానమే ఉంటూనే ఉంది. అయితే ఏంటంటే మాట్లాడుతున్నాం అన్నీ అవుతుంటే, వచ్చారు కదా చాలా బాగుంది, సంతోషం, దర్శనం చేసుకున్నారా మరోసారి అని అంటారటండి. అని ద్రాక్షారామం చూస్తావా అని అడుగుతారటండి నన్ను. అంటే తప్పకుండా స్వామి ద్రాక్షారామం చూస్తాను, నేను అసలు ఇప్పటికి వచ్చా, ఊరి పేరు వెండమే కానీ చూడలేదండి అంటే, అప్పుడు వెంటనే అక్కడ ద్రాక్షారామం ఇలా చేస్తే ఇలా అంటారట. ఆ ద్రాక్షారామం గుడి మొత్తం చూపిస్తారండి స్వామి. అందులో నాకు ఆ స్త్రీ వేషంలో ఉన్న స్వామి ఆ ద్రాక్షారామం చూసిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం అండి, 2021లోనే ఎప్పుడో నేను పంచారామాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్షారామం చూశాను. ఆ ద్రాక్షారామం చూసినప్పుడు నాకు స్వామి కళ అప్పటికి గుర్తుంది. నాకు ఈ కళ మాత్రం నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోనండి. ఎందుకంటే నా జీవితాన్నే నా కుటుంబాల్లోనే దేనికని బాగా టర్నింగ్ లో తెచ్చింది ఇది. అయితే వెళ్ళిపోతూ వచ్చైతే స్వామి ఎంత మంచి దర్శనం ఇచ్చారు, ద్రాక్షారామం చూపించారు, మేము వస్తామంటే పుట్టపర్తికి వస్తారా అని అడిగితే వస్తానండి అంటే వెళ్ళిపోయాము. నేను వస్తున్నప్పుడు అంటారట, ఇలా రా అని పిలిచి, నువ్వు వచ్చినప్పుడు పుట్టపర్తి ఈసారి
నీ భర్తని పిల్లల్ని తీసుకొనిరా అని స్వామి చెప్తారటండి. అంటే అదే సంవత్సరం నేను గురు పౌర్ణమికి మా వదిన గారితో కలిసి ఒక్కటినే వెళ్ళాను పుట్టపర్తి. అని నీ భర్తని పిల్లల్ని కూడా తీసుకొనిరా అని మరీ చెప్పారని చెప్తారు. చెప్పగానేనండి వెంటనే తెలివి వచ్చేసింది. అప్పుడు అలా చూస్తే నా మొహం అంతా తడిగానే ఉన్నదనమాట. ఏంటి ఇలాంటి కళ వచ్చింది వాళ్ళ స్వామి అని చెప్పేసరికి ఆ మన్నాటి నుంచి నేను ఇంకా ఆరోగ్యపరంగా చాలా బాగా ఫిట్ అయ్యానండి. అయితే అప్పుడు స్వామి నాకు అమ్మవారి రూపంలో కనిపించారని నేను అప్పుడు అనుకుంటాను అనమాట. అయితే నాకు స్వామే అమ్మవారు, జగన్మాతే అమ్మ స్వామే అనుకుని అప్పటి నుంచి నేను ఏ పూజ చేసినా కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, శ్రీ బాలా త్రిపుర సుందరి స్వరూప శ్రీ సత్యసాయి దేవతార్పణమస్తు అనుకునే నేను ఏ నైవేద్యం అనండి పూజ చేసినప్పుడు షోడశ పూజ చేసిన ఏదైనా అలాగే మనసులో అనుకుంటాను. ఏదైనా స్వామిలో ఆవిడే అనేసి. ఆ తర్వాత వెంటనే నేను నవంబర్లో ఇలా జరిగింది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారం రోజులు ఉన్నామండి. అప్పుడు నాకు చైతన్య జ్యోతి మ్యూజియంలోని నవదుర్గల రూపంలో స్వామిని చూపించారండి. అదొక దర్శనం ఎంత చూశాను. అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు కల్లా నాకు ఇదంతా సందేశం ఈ రకంగా ఇచ్చారు, నా జీవితం ధన్యమైంది, నా జన్మ ధన్యమైందని. వారం రోజులుండి క్రిస్మస్ పండగ అక్కడ స్వామి కులవంతాల్లో స్వామి హయాంలో ఆధ్వర్యంలో ఎంత బాగా జరిగింది అనేది అవన్నీ చూసి మళ్ళీ మేము జనవరి 2వ తారీఖుని మా ఊరు వచ్చేసామండి. నాకు గురువు గారి అవకాశం ఇచ్చినందుకు, నా కళ గురించి చెప్పి మీతో షేర్ చేసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందండి. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సాయి బాబా వారి పాదపద్మానికి నమస్కరిస్తూ సాయిరామ్. నాకు స్వామి గురించి అసలు ఏమి తెలియదండి. మాకు 91లో స్వామి సూపర్ హాస్పిటల్ కడతామని అనౌన్స్ చేశారని మాకు పక్కింటి ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్ళొస్తూ ఉంటారు కానీ సేవకి వెళ్ళరు. అయితే ఆయన వస్తూ అన్యదా షిరిడి టు పుట్టపర్తి అని పుస్తకం తీసుకొచ్చారు. ఆ బుక్ వాళ్ళకి చదువుకోవడం రాదు కాబట్టి మేము ప్రతిరోజు, ఈయనేమో హోమియో డాక్టర్ అండి, నేనేమో జూనియర్ కాలేజీలో సూపరింటెండెంట్ని. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళిద్దరికి వినిపిస్తూ ఉండేవాళ్ళు రోజు కొంచెం. అలా బుక్ పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ సూపర్ హాస్పిటల్ ఓపెన్ టైంకి మనం వెళదామండి స్వామి దగ్గరికి, ఒకసారి చూసా. ఈయనకి అసలు దేవుడు అనేది లేదండి, కాకపోతే అందరినీ ప్రేమిస్తారు కానీ గుళ్ళు గోపురాలు ఏమి లేదు. నేను మట్టిగా చేసుకునేవాళ్ళం అండి. అయితే అతి కష్టం మీద మా పిల్లలు ముగ్గురు మగ పిల్లలండి. ఒక కారు తీసుకొని నేను ఈయన వెళదామని స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకొక అలా 4 ఫ్యామిలీలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు దారిలో ఏం చేశారంటే రూట్ ఫస్ట్ శ్రీశైలంలో నవంబర్లో అనమాండి. అప్పుడు పూర్ణిమ, కార్తీక పూర్ణిమకి శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనానికి మాకు ఏమీ తెలియదండి అసలు. మేము అంతవరకు అసలు యాత్ర, ఈయనకేమి లేదు కాబట్టి యాత్రలు ఏమి లేదండి, ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏదో వెళ్ళాము, అక్కడ సత్రం తీసుకున్నాం, స్నానం చేసాం, దర్శనానికి వెళ్ళాము, టికెట్లు తీసుకోవాలి, ఎటు వెళ్ళాలో అది అడిగి వెడుతూ ఉన్నామండి. ఈలోగా మా నాన్నగారు కొంచెం రాజకీయంలో కాంగ్రెస్లో తిరిగేవాళ్ళండి. అప్పుడు మాగంటి రవీంద్ర గారు ఉండేవాళ్ళు. ఆయన మిస్సెస్ వచ్చారు. ఆవిడ వచ్చి, అయ్యో ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారేంటంటే, మాకు తెలియదండి మేడం గారు, అందుకని ఇలా ఉన్నామంటే, అయితే ఆవిడ స్వామి లీల ఫస్ట్ అదే నాకు నిదర్శనం అండి. డైరెక్ట్ గా పంపించారు. అసలు అప్పుడు ఇంకా ఆ రోజుల్లో 92 అంటే ఇంకా చాలా శ్రీశైలం చాలా బాగా దర్శనం చేయించుకున్నట్టు లెక్కండి, పూజ చేయించుకున్నట్టు. తర్వాత ఇక ఆ టైం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సూపర్ హాస్పిటల్ టైంకి మనం అక్కడికి వచ్చేయాలండి. అయితే పివి నరసింహరావు గారు రాలేదని ఇంకప్పుడు తెలుస్తుందండి. అయితే అయినా సరే స్వామి టైం అంటే టైం అని చెప్తున్నారండి, ఆయన పుట్టపర్తి వెళ్ళి వచ్చిన ఆయన. అయితే మనం అయితే ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారనమాట, మగాళ్ళంతా ఒక లైను, ఆడవాళ్ళంతా ఒక లైను, అలా వెళ్ళిపోవాలంటే మా మగ పిల్లలు ముగ్గురు ఆయన ఒక లైన్కి వెళ్ళిపోయారు, నేను ఒక లైన్కి వెళ్ళిపోయాం. అలా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేటోటికి స్వామి అప్పుడే వచ్చి చక్కగా మెయిన్ గేట్ దగ్గర దిగారు. ఈయనకి పాద నమస్కారం ఇచ్చారు. ఇదేంటి అసలు దేవుడు అనేవాళ్ళు లేదు, ఆయనకి పాద నమస్కారం ఇవ్వటం ఏంటి? మా పిల్లలు నలుగురు పెట్టుకున్నారండి, మేము దగ్గర నుంచి చూసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాం. స్వామి పివి నరసింహరావు గారు రాలేదు, స్వామి ఓపెనింగ్ చేశారు, కొబ్బరికాయ కొట్టారు, అంత అయిపోయిందని మళ్ళీ వచ్చాం. తెలియదు, మాకేం తెలియదు, అకామిడేషన్ బుక్ చేసుకోవాలని తెలియదు, కార్ పాస్ తీసుకోవాలని తెలియదు, ఏమీ తెలియదు.
మామూలుగా అక్కడికి వచ్చిన తర్వాత ఏమండి ఇలా ఉంటేనే మిమ్మల్ని రానిస్తారు, లేదా ఇదిగో ఇక్కడ షెల్టర్లు ఉన్నాయి, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. మరి అది అటు ఇటు తిరుగుతూనే ఉన్నామండి. ఇంకా టైం అయిపోతుంది స్వామి ఆ, రెండో రోజు కాన్వకేషన్కి అనమాట. టైం అయిపోతుంది, ఎలాగ దర్శనానికి ఎలా వెళ్ళాలా, దర్శనానికి ఎలా వెళ్ళాలా స్టేడియంకి అని అనుకుంటుంటే ఈలోగా మళ్ళీ ఆవిడే కనిపించారండి, మాగంటి వరలక్ష్మి గారు. ఆవిడ వెళ్తూ చూశారు. మళ్ళీ ఇదేంటి మరి మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదండి, మీకు బుక్ చేసే వాళ్ళం కదా అంటే, ఏం ఇబ్బంది పెడతామండి మేము అని అంటే ఇక ఆవిడ వెంటనే ఆవిడ ఏం చేశారంటే ఆవిడ వెళ్ళిపోయి వాళ్ళు మినిస్టర్స్ కి ఫస్ట్ లైన్ ఇస్తారు కదండి, ఆ లైన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ డ్రైవర్ పాస్ ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ లోపలికి రప్పించారండి. అలా స్వామిని అంత దగ్గరగా మళ్ళీ చూడగలిగాం. అప్పుడు వెండి రథంలో స్వామి. అయితే మా వారు ఏం చేశారంటే, కాదు నేను ప్రశాంతి నిలయానికి వెళ్ళి వస్తాను, నేను స్టేడియం తర్వాత వస్తాను అనుకుని మా పిల్లల ముగ్గురు మా వారు వెళ్ళిపోయారండి ప్రశాంతి నిలయానికి. వెళ్ళిపోయి విఘ్నేశ్వర స్వామి దగ్గర మామూలుగా అందరితో పాటు జనరల్ గా ఆయనకి ఇష్టం లేకపోయినా జనరల్ గా చేసేస్తున్నారు ప్రదక్షిణలు 3 చేశారంట. ఈలోగా స్వామి రథం వస్తుందని ఆగండి స్వామి స్టేడియంకి రావడానికి స్టార్ట్ అవుతున్నారు స్వామి. తప్పుకోండి అంటే కరెక్ట్ గా అక్కడ నిలబడేటప్పటికి స్వామి కరెక్ట్ గా అక్కడ కూడా స్వామి దగ్గర దర్శనం, రథం ఎక్కుతూ దర్శనం అలా వచ్చాయి. తర్వాత మేము వచ్చారు మామూలుగా మేమేమో ఎదరికెళ్ళి కూర్చున్నాం, వాళ్ళు వెనక అయిపోయారు అనుకుంటే మాకంటే మంచి దర్శనం తీసుకున్నారని నా తర్వాత చెప్పారండి. తర్వాత బర్త్డేలో అంతమంది భోజనాలు ఫ్రీ మీల్స్ అప్పుడు ఆ రోజు అప్పుడే స్టార్ట్ చేశారు స్వామి. ఆ ఫ్రీ మీల్స్ 3 రోజులు పెట్టారు. అయ్యో ఎంత ఘనంగా చేస్తున్నారు, ఎంత అప్పుడు మేము చూసామండి. ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే సర్వీస్, ముందు మెయిన్ విద్య, తర్వాత వైద్యం, తర్వాత ఆ, 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 ఆధ్యాత్మికం మామూలుగా అండి. కానీ విద్యా వైద్యం ఆధ్యాత్మికంతో పాటు విద్యా వైద్యాన్ని కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఈయనకి అసలు దేవుడు అంటూ లేని ఆయనకి ఇక ఆయనే దేవుడు అండి. ఇక అంత సర్వీస్ దేవుడు ఏమి చేయక్కర్లేదు, సర్వీస్ చేయటమే మనకు అందరినీ ఆదుకోవటమే ఆయన దేవుడు, మనిషిలో దేవుడు మీరు అని ఇక అప్పటి నుంచి ఇక ఆయన సర్వీస్కి వెళ్ళటం మొదలు పెట్టారండి. అయితే మేము మామూలుగా మా పిల్లలేమో ఏదో ఒక స్వామిది అప్పుడు బృందావనం ఉందేనండి ఫోటో ఒకటి సెలెక్ట్ చేశారు. అమ్మ మనం ఇంటికి తీసుకెళ్దాం ఈ ఫోటో అని అంటే నేను అన్నాను, మరి మీ నాన్నగారికి ఇష్టం ఉండదు కదా, కనుక్కో అని. కనుక్కో అంటే సరే నాన్నగారిని అమ్మ నేను ఇది కొనుక్కుంటానని మా చిన్న బాబు అడిగాడండి. అడిగితే సర్లే తీసుకో అన్నారు. తీసుకొని అన్న తర్వాత ఇంటికి వచ్చేసామండి. మళ్ళీ అటు నుంచి ఇక్కడ శ్రీశైలంలో ఈశ్వరుని, ఇక్కడ సాయి ఈశ్వరుని, మళ్ళీ తిరుమలేశ్వరుని చూడటానికి తిరుమల వెళ్ళామండి. అక్కడ దర్శనం కూడా ఆవిడే వచ్చారు, మళ్ళీ అక్కడ కూడా ఆవిడే దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి మనకి బాటని ఆయనే ఏర్పరుస్తారని నాకు దానివల్ల అర్థమైందండి. మన చూడాలనే ఆర్తి ఉంది కాబట్టి ఆయనే మనకి దారి చూపిస్తారు అని నాకు. మరి ఆవిడకి అసలు మేము ఇప్పుడు ఫస్ట్ చెప్పలేదు, మళ్ళీ పుట్టపర్తి వస్తున్నామని చెప్పలేదు, మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ తిరుపతి వస్తామని చెప్పలేదండి. కానీ మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇప్పటికీ అదే అండి, మాకు ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం చేసుకునే పని ఏదో మనం చేసుకోవాలని రికమెండేషన్లు అలాంటివన్నీ అసలు ఇష్టం ఉండదండి ఇంటికి. అయితే వచ్చామండి, ఫోటో తీసుకొచ్చాము, అక్కడే లామినేషన్ చేయించుకొని తెచ్చుకున్నామండి. తెచ్చుకొని వచ్చేసిన తర్వాత 1 వీక్ అయింది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటో పెట్టి స్వామికి ఫోటో పెట్టేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. నేనేమో మామూలు బూజులు దులిపేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నేను సరే తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళదామని రెడీ అయ్యి బయటకు వస్తుంటే స్వామి ఫోటో మీద ఒక ఇది వారైందండి, కానీ అదేంటది స్పైడర్, అది వాలి స్వామి చుట్టూరు తిరుగుతుందండి. దాన్ని ఎలా తీయాలా స్వామి నుంచి ఎలా తీయాలా, ఎత్తులో ఉంది నాకు ఎలా తీయాలని, సరేలే స్వామి అంతా నువ్వే అనుకొని నేను ఒక టవల్ తీసుకుని టవల్తో ఇలా కొడితే అందలేదండి. అందుకని ఇంకా పైకి వెళ్ళిపోయింది, స్వామి తల మీదకి వెళ్ళిపోయింది. సరేలే చిన్న స్టూల్ వేసుకొని ఎక్కి కొట్టాను దాన్ని, ఆ స్పైడర్ కొట్టేటప్పటికి అది దాంతోపాటు నేను పడిపోయి ఇక లేవలేకపోతున్నాను, స్టూల్ మించి పడిపోయి లేవలేకపోతున్నాను. ఇదేంటి స్వామి నీ మీద స్పైడర్ ఉందని నేను దుడిపి ఇలా పడిపోయాను ఏంటి స్వామి అనుకుని అలాగే నిదానంగా లేచి వెళ్ళి కాలేజీకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత తగ్గలేదండి. ఇక రాత్రికి ఏం చేశానంటే స్వామి విభూతి తెచ్చుకున్నాం అక్కడి నుంచి పుట్టపర్తి నుంచి.
స్వామి నీ విభూతి పెట్టుకుంటున్నా నేను అసలు నాకు జనరల్ గా మేము మామూలుగా అసలు ఏం మెడిసిన్స్ వాడమండి. ఏదైనా ఫీవర్ కానీ తలనొప్పి కానీ వస్తే గనక ముందు 99% రెస్ట్ తీసుకోమంటారండి. అంతేగాని అమృతాంజనం అని జెండు బాంబు అని టాబ్లెట్స్ అని అసలు ఏమి వేసుకోండి. అయితే ఆ రోజు ఇక రాత్రి మరీ తెల్లారి లేవలేనేమోనని భయం వేసి, స్వామి నీ విభూదే నాకు ప్రసాదం, ఇంకా విభూది మహిమతోనే నాకు తగ్గిపోవాలని. అయితే రాత్రి కల్లోనికి స్వామి వచ్చి విభూది ప్యాకెట్ ఇచ్చి, వేసుకో, నడునొప్పి అంటున్నావు కదా. ఇదేంటి స్వామి కూర్చోండి స్వామి అని అంటే, లేదు నేను వేసుకో, తర్వాత నేను వస్తాలే అన్నాడు. ఇంకా ఆయన తర్వాత అప్పటి నుంచి నాకు ఇంతవరకు ఆ విభూదేనండి. నేను ఫస్ట్ మొహం కడుక్కోవటమే, బ్రష్ చేసుకోవటమే, విభూది చెప్పుకొని మంత్రం చెప్పుకొని తాగుతానండి. మళ్ళీ తర్వాత స్నానం చేసిన తర్వాత కానీ పూజ చేసిన తర్వాత ఇక అవి మామూలేండి. అయితే అప్పటి నుంచి ఇప్పటికి నాకు అనారోగ్యాలు ఏమి లేవండి. దానివల్ల మా పిల్లలందరికి కూడా అదే చెప్తానండి, స్వామి విభూది మహిమ ఉంది కాబట్టి నాకు ఇంతవరకు ఏమీ లేదు కాబట్టి మీరే. కానీ ఆ విభూతి ఆ స్వామి అలా పాద నమస్కారం ఇచ్చి ఆయన చేసుకున్న దానికి మేము హాస్పిటల్ మారాల్సి వచ్చిందండి. ఈయన హాస్పిటల్ అద్దెకున్న దాన్ని వేరే పెట్టుకుంటామంటే మారాల్సి వచ్చింది. అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, పంతులు గారిని అడిగితే, ఏమండి మీ అబ్బాయి పేరుని పెట్టుకున్నారు, ఈ పేర్లు మా ఫ్యామిలీ మా 4-5 పేర్లు పనికిరావు అన్నారు. పనికిరావు, మీరు సత్యసాయి నరసింహం అని పెట్టుకోండి అని అన్నారు. ఇదేంటయ్యా మాకు ఆ సత్యసాయి అసలు తెలియదు, ఏదో వెళ్ళాము వచ్చాము అంతే, ఆయన పేరు మేమేంటి, మా పిల్లలో మా భార్య ఏదోటంటే, అప్పుడు ఇంటికి వచ్చి ఇలా అన్నారు, సత్యసాయి నరసింహం అని పెట్టుకోమంటున్నారు. మరి ఏంటంటే, ఎవరైతే ఏముంది మీకేమో ఎవరు లేరు కదా, మా ఏదో పెద్దవాళ్ళు వాళ్ళు మనకు సజెషన్ చేశారు కాబట్టి మనం అలాగే చేసుకున్నాం. అది మీ ప్రోగ్రామ్ వల్ల తర్వాత ఉంది, వేరే వాళ్ళు చాలా మంది ఫుల్ సత్సంగం ఇస్తాను చెప్తే నువ్వే కుదుర్చుకున్నావు. ఒక్క సెకండ్ అండి. అయితే నీ ప్రోగ్రామ్ ఉంది దీని తర్వాత. సాయిరామ్ అండి, ఒక్క సెకండ్ అండి. అయితే ఆ బోర్డు పెట్టిన దగ్గర నుంచి స్వామి జంక్షన్ వచ్చేసారండి. అప్పటి వరకు జంక్షన్ రాలేదండి. బోర్డు చూసి పాత భక్తులందరూ వచ్చారండి. అది సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. స్వామివారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి ఆత్మ బంధువులందరికీ సాయిరామ్ అండి. ఈ ఏఎస్బి వేదికగా నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నానండి. కళల గురించి ఒక్క సెకండ్ నాకు ఇచ్చిన టైమే సద్వినియోగం చేసుకుంటాను. నేను మొన్న ఈ కళలు దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను అనుకున్నానండి స్వామి దగ్గర, నేను కూడా ఒక మంచి కళ నాకు నేను ఎవరి ఒళ్ళోనో స్వామి ఒళ్ళో పడుకున్నట్లు ఎవరికో వచ్చిన కళ చెప్దాం అనుకున్నదే తడుగా స్వామికిను మన గురువు గారైన ఎమ్మెల్యన్ గారికి నిజంగా అండి డైరెక్ట్ వేవ్ లెంత్ అయితే ఖచ్చితంగా ఉందండి. నేను అనుకున్న స్వామి వంక చూసి అనుకున్నాను, చేస్తే బాగుండని వెంటనే ఇలా కళలు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సాయిరామ్ అండి, నాకు ఇలా స్వామి చాలా సార్లు కల్లోకి రావడం జరిగింది. చాలా సార్లు కల్లోకి వచ్చినప్పుడల్లా కూడా ఎక్కువ పాటలే పాడించుకునేవాళ్ళు నా చేత కానీ మా అబ్బాయి చేత కానీ. బందర్ సమితిలో వచ్చారు. కానీ నేను ఒక్క కళ 2 నిమిషాల్లో ఫాస్ట్ గా ముగిస్తానండి. ఒక కళ గుడివాడలో మేము ఉన్నప్పుడు 100 గంటల భజన జరిగిందండి. భజన జరిగినప్పుడు ఇలా పాడుతుంటే ఒక ఆవిడ నాకు పరిచయం లేదండి, అసలు నన్ను ఎప్పుడైనా 1-2 సార్లు చూసిందేమో అంతే. ఆవిడ నన్ను పిలిచి, ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అండి. నేను వెళ్ళటం లేదండి అన్నాను. నన్ను వెనకాలకి తీసుకెళ్ళిందండి. ఆ భజనలో వెనకాలకి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు నాకు తెల్లవారగట్ట 4ంటికి స్వామి కల్లోకి వచ్చారమ్మా, స్వామి కల్లోకి వచ్చి అమ్మ చాలా సంతోషం అమ్మా అన్నాను. అది కాదమ్మా నేను చెప్పేది విను, స్వామి ఒళ్ళో నువ్వు పడుకుని ఉన్నావమ్మా, నువ్వు పడుకుని ఉంటే స్వామి నీ తల నిమురుతుంటే నీతో ఏదో అడిగి పాడించుకుంటున్నారు, నాకు ఆ పాట గుర్తు రావట్లేదు కానీ చాలాసేపు స్వామి నీతో పాడించుకున్నారమ్మా అని చెప్పారు. చెప్తే నేను చాలా ధన్యురాలనండి, మీ కల్లో స్వామి నన్ను నా తల నిమరడం అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఆవిడ నేను అక్కడ నిలబడి ఉంటే నేను ఆలోచించుకుంటున్నా, స్వామి దగ్గర ఏం పాడుంటాను ఇదే తపన నాకు ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు. చివరికి స్వామి ఒక స్ఫురణ చేసి అక్కడ మైక్ తీసుకుని నేను సోమశేఖర ప్రేమ సాగర అనే పాట పాడాను. పాట పాడిన తర్వాత ఒక 10 నిమిషాలకి నేను వెనకాలకి వెళ్తున్నాను. మంచినీళ్ళు తాగుదామని వెళ్తుండే ఆవిడ గబగబా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఆ దొడ్లో గుడివాడ మందిరంలో, అమ్మా నువ్వు ఇప్పుడు సోమశేఖర అని పాడావే అదే పాటని స్వామి నీ చేత 2 సార్లు పాడించుకున్నారని చెప్పారండి ఆవిడ. నాకు కల్లో రావడం వేరు, ఆవిడ కల్లో స్వామి నన్ను ఒళ్ళో పెట్టుకోవడం, నాకు ఇది నిజంగా నా జీవితాంతం కూడా చాలా మధురానుభూతి అయిన కళ అండి.
ఆ కళను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ దివ్య చరణాలకి నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. సాయిరామ్ అండి. నాకు స్వామి ప్రతిరోజు కల్లోకి వచ్చి మా ఇంట్లో ఇలాగా గల్లు గల్లుమని తిరుగుతున్నట్టు సౌండ్ అన్నమాట. అదే సౌండ్ నేను మా మందిరానికి నగర సంకీర్తనకి వెళ్ళినప్పుడు సైలెంట్ గా సుప్రభాతం జనరల్లీ నేను చెప్తాను. అది చెప్పినప్పుడు నాకు సైలెంట్ గా ఉన్నప్పుడు 2 minutes మెడిటేషన్ అదే గల్లు గల్లు సౌండ్. తర్వాత కళ్ళిప్పి మెల్లిగా చిన్న లైట్ వేస్తారు. లైట్ వేస్తే స్వామి నా తల మీద బ్లెస్ చేసినట్టు కల. ఇలా తల అంతా బరువు ఎక్కిపోతుంది ఒక 2 minutes వరకు. నేనేం మాట్లాడలేను. అలా ఎన్నో సార్లు అయింది. తర్వాత స్వామి నాకు కల్లో కనబడి నారాయణ సేవ గురించి చెప్పి, నువ్వు ఈ ప్యాకెట్ అక్కడికి వెళ్ళి ఇయ్యి, అక్కడ ఉన్నారు, అక్కడ బోల్డ్ జనం ఉన్నారు అలా అని చెప్పారు. అదే రోజు నేను అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఇలా భోజనం ప్యాకెట్ గురించి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇదేంటి నాకు ఇదే కళ కనబడింది కదా అని అదొకసారి. తర్వాత నాకు స్వామి కల్లో కనబడి లలితాదేవి రూపం నాకు స్టార్టింగ్ 15 ఏళ్ల ముందు నాకు లలితాదేవి రూపం కనబడారు దుర్గా నవరాత్రుల్లో. అదే కళ నేను అక్కడికి పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత స్వామి అదే నాకు దర్శనం ఇచ్చారు. తర్వాత సర్వీస్ గురించి కూడా మొదటిసారి వెళ్ళినప్పుడు నువ్వు రా పర్తి అని ప్రతి కల్లో ఇలా చెయ్యి వేసి చూపెట్టడం. బుట్ట బొమ్మలు అమ్ముతూ ఉండే కూడా బుట్ట బొమ్మల నుంచి కూడా స్వామి నాకు రా అని పిలవడం. స్వామి నన్ను లాక్కున్నారండి. జయ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ అంకల్ నాకు అవకాశం ఇచ్చినందుకు. జయ సాయిరామ్. సాయిరామ్ అండి. అందరికీ సాయిరాము. నాకు వచ్చిన అంటే టైం ఎక్కువ తీసుకోకుండా గబగబా చెప్పాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇంట్రొడక్షన్స్ ఇవ్వట్లేదు. నాకు మామూలుగా 12 సంవత్సరాల లోపే ఒకసారి స్వామి నేనున్నానని చెప్పి చూపించారు. కాకపోతే నేను వయసు తక్కువలో ఉండటం వల్ల తెలుసుకోలేకపోయాను. ఈ రాధా నాచే పాట మటుకు నాకు స్వామి ట్రైన్ లో నేర్పించారు కళలో కనపడి. అదొకటి. ఆ తర్వాత స్వామి దానిలోకి వెళ్ళటం, బాల వికాస్కి వెళ్ళటం ఇవన్నీ మామూలుగానే. కాకపోతే ఒక కరోనా పరిస్థితి టైంలో మటుకు 2 సార్లు నాకు స్వామి డైరెక్ట్ గా, ఒకసారేమో కళ్ళ కనపడి ఎటో నేను వెళ్ళిపోతుంటే తుప్పల్లోకి ఆటిల్లోకి వెళ్ళిపోతుంటే ఆగు అని చెప్తే కూడా వినకుండా తిరస్కరించేసేసి నేను నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలని తిరస్కరించేసేసా. అయినా సరే నువ్వు ఉండని చెప్పి ఎడం చేతిని ఒక గుంజి నన్ను కింద కూర్చోబెట్టేశారండి. కింద కూర్చోబెడితే నన్ను వదిలేయండి, మీరెవరో నాకు తెలియదు, నన్ను ఎందుకు పట్టుకుంటాను గట్టిగా కళ్ళ కూడా ఎదిరిచ్చేసానండి స్వామిని. ఎదిరిచ్చేసేసి నేను వెళ్ళిపోతానంటే నీకు కామ క్రోధ లోప మదమాత్సర్యాల గురించి చెప్పాలి, నువ్వు ఉండు అని చెప్పేసేసి కన్మరుగైపోయారండి. హాస్పిటల్లో 2 days వరకు నాకు ఒళ్ళు తెలియదు. తర్వాత 4th day నాకు కొంచెం స్పృహ వచ్చి కొంచెం మామూలు అయిన తర్వాత సెల్ నా దగ్గర పెట్టేసేసి వెళ్ళిపోయారు దూరంగా. మా బంధువులు ఎవరు నా దగ్గరికి రాకూడదు కదా కరోనాని. సరేలే ఇప్పుడు కనీసం సెల్ పట్టుకునే పరిస్థితి ఉంది కదా, సెల్ అన్న పట్టుకొని చూద్దామంటే 4 రోజుల తర్వాత కూడా సెల్ ఆన్ చేస్తే యూట్యూబ్ లో 1000 కోట్లు ఉంటాయండి. అటువంటిది సెల్ ఆన్ చేయగానే యూట్యూబ్ కొట్టంగానే నాకు ఫస్ట్ వచ్చింది కామ క్రోధ లోప మదమత్సర్యాల గురించి 33 నిమిషాలు వీడియో ఉందండి. ఆ వీడియో వచ్చేసరికి నేను అనుకున్నా, ఈ ఎవరో కానీ కల్లోనూ వదలలేదు, నన్ను ఇక్కడ వదలట్లేదు, ఇదేదో వినాలని చెప్పి ఓపిక చేసుకొని విని అది వినేసేసి సైలెంట్ గా వినేసేసి పెట్టేసి పడుకుని పోయానండి. పడుకుని పోయిన తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్ ఇంకా బెడ్ మీదే ఉన్నా, ఇంకా నన్ను డిశ్చార్జ్ చేసి పంపించలేదు. ఆ హాస్పిటల్లో ఉండగా మంచి నిద్రపోతుంటే ఒక ఆవిడ వచ్చి ఆవిడ చాలా నల్లగా ఉంటుంది, వైట్ డ్రెస్ చేసుకొని నల్లటి కళ్ళజోడు పెట్టుకొని వచ్చి మంచి నిద్రపోతుంటే నా ఎడం చేయి పట్టుకుంది. అంత మంచి నిద్రలో కూడా ఆ స్పర్శకి నాకు గబక్కని ఉలికిపాటుగా మెలకు వచ్చి కళ్ళు తెరిచేసేసి చాలా దగ్గరగా చూసుకున్నామండి ఇద్దరం. చూసి ఎవరమ్మా మీరు అనేసరికి నేను నీకేమి బాధ కలిగించను, నీకేమి చేయనమ్మా, నీకు మంచి చేస్తానమ్మా, నువ్వు నన్ను నమ్మమ్మా అని చెప్పింది. సరే మీరు ఎవరో నాకు మంచి చేస్తానన్నారు కదా, చేసుకోండి అని చెప్పేసి చేయి ఇచ్చేసి వదిలేసేసి పడుకుని పోయానండి. తర్వాత ఇంకా 2-3 రోజులు అయిన తర్వాత ఇంకా క్యూర్ అయిపోతుంది, ఇక పంపించేస్తారనగా ఆ సిస్టర్ కళ్ళకు వచ్చిన అమ్మాయి నాకు మళ్ళీ కనిపించట్లా. ఎవరు చూసినా యుక్త వయసు వాళ్ళు చిన్న వాళ్ళు సిస్టర్స్ వస్తున్నారు, బ్లడ్ శాంపిల్స్ ఇన్ని తీసుకుంటున్నారు, నాకు ఆ కళ్ళ కనపడిన లేడీ కనిపించట్లా. ఇక ఉండపట్టలేక అడిగేసేసా ఒకరోజు, ఏంటమ్మా మీరందరూ వస్తున్నారు, నిన్న వచ్చిన ఆంటీ కదా ఆవిడ రావట్లేదు ఏంటంటే, ఏ ఆంటీ అన్నారు. ఇలా 40 ఏళ్ళు ఉంటాయి అమ్మ, 40 ఏళ్ళు పైన ఉంటాయి, నల్లగా ఉంటది, వైట్ డ్రెస్ వేసుకుంది, నల్ల కళ్ళజోడు పెట్టుకుంది, ఇలా అన్ని వచ్చింది కదమ్మా మాస్కులు ఇవన్నీ పెట్టుకొని అంటే, అసలు ఆ వయసు గల ఐసీయూలోనే ఎవరూ లేమంటే, మేమందరం చిన్నవాళ్ళమే, మీరు రోజు చూస్తున్నారు కదా, మీరు ఏదో కలగన్నారా అంటే, మీరు ఆ కళ్ళలో నుంచి బయటికి రండి అంటే అంది. ఎంత వెతికినా కనపడలేదు, ఎంత చూసినా కనపడలేదు. అంటే
కరోనా వచ్చినప్పుడు ఇక నాకు హోప్స్ వదిలేసుకోండి అని డాక్టర్ చెప్పి అడ్మిట్ చేయించింది స్వామి వెనకాలండి. అట్లా చేయించింది ఆయన కళ్ళ కనిపించింది. సాయి మాత రూపంగా వచ్చి స్వామి నన్ను దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్ చేసి ఆశీర్వదించి వెళ్ళారని అదొకటి నమ్ముతున్నాను. ఆ తర్వాత వేడుకోక బాధపడక మనం అన్ని స్వామికి చెప్పుకుంటూ ఉంటాం సహజంగా. మొన్న ఇప్పుడు మామూలుగా మీరు అందరూ గురువు గారు అంటున్నారు. నేను గురువు గారు వచ్చారంటే నాకు స్వామి వచ్చారనే అనే భావంతో ఉన్నానని చెప్తున్నా మీ అందరికి. స్టిల్ ఎప్పటికీ నా ప్రాణం పోయే వరకు అదే మైండ్ సెట్ లో ఉంటాను. అలాగే నాకు మొన్న గురువు గారు వచ్చిన తర్వాత రాకముందర గుడివాడ గురువు గారు వచ్చారంటే దానికి ఒకసారి నేను వెళ్ళాను. మళ్ళీ వేమవరంలో ఒకసారి వెళ్ళాను. వేమవరంలో వెళ్ళినప్పుడే మా ఇంటికి రావాల్సింది మిస్ అయిపోయారు. అప్పుడు రాలేపోయారు. బాపట్ల వచ్చినప్పుడు రాలేపోయారు. ఏమన్నా సరే ఆయన మా ఇంటికి రావాలనే దృక్పథంతో మొత్తాన్ని నా సంకల్పాన్ని స్వామి గురువు గారిని పంపించి నేనే ఉంటానమ్మా, నువ్వు నన్ను ఆయనలో చూసుకుంటున్నావు కదా, నేనే నీ ఇంట్లో ఉంటానని చెప్పి వచ్చున్నారు. అలా వచ్చి ఉన్న తర్వాత కూడా నాకు గురువు గారు స్వామి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు మంచి కళ అండి. ఒక కళ ఏమని, ఏ ఫోటోలో నుంచి అయితే విభూతి వస్తుందో నేను అన్ని స్వామికి చెప్పేసుకొని వెళ్ళినట్టుగా అదే ఫోటోలో నుంచి 2 చిన్నటి నల్ల శివలింగాలు కింద పడిపోయి, అంటే కింద ఒక ప్లేట్ పెట్టామండి. ఏమన్నా విభూతి పడితే చిన్న బిందువులు లాంటి అక్కడ తీసుకోవచ్చు కదా, పడితే ప్లేట్లో పడుతుందని ఒక ప్లేట్ పెట్టాను. ఆ ప్లేట్లో 2 నల్లటి చిన్నటి శివలింగాలు పడిపోయినట్టుగా నాకు కళ వచ్చిందండి. బయటికి వెళ్ళి వచ్చి చూసుకుంటే ఏం కనపడలేదు. కళ అంతా అయిపోయింది. మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే ఏం లేవు. కానీ నాకు ఎప్పటికైనా ఆ కళ స్వామి నిరూపిస్తారు, లేకపోతే ముందు సంకేతాలుగా ఇచ్చారు, ఏంటో నాకు అది తెలియలేదు. ఏదైనా ఆ కళ అలానే మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సాయిరామ్ అండి నాకు ఇచ్చిన అవకాశాలు. స్వామి నిన్ను నన్ను ఎప్పుడు ఎవరిని ఎంట ఉంటానంటారు కదా, అది అక్కడో ఎక్కడో కదండి, మనలోనే ఉన్నారు. ఆయన మనలోనే ఉండి నడిపిస్తున్నారు. లేకపోతే ఎంతమంది ఇలాగా ఈ ఏఎస్బిలో రావటం ఇదొక పెద్ద 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 ఎన్నో జన్మల జన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి ఏఎస్బికి రాగలుగుతామండి. అసలు మీరందరూ ఎవరో, మేమందరం ఎవరో, ఈ బంధము సాయి బంధం అంటారు. ఇదే సాయి బంధం అంటే మనందరం సాయి కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం కదా రోజు. అదేనండి. ఇలాంటి కళలు ఇంకా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటూ సాయిరామ్. సాయిరామ్ అండి. ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. లక్ష్మీనారాయణ దంపతులకు నమస్కారాలు. 2005లో మేము ఇక్కడ నర్సరావుపేటలో, బస్సాపేటలో అంతకుముందు నుంచే ఉన్నాము. 2005లో మా ఇంటి ఎదురుకొనే ఒక అపార్ట్మెంట్ కొన్నామండి. ఆ కొన్నప్పుడు నేను స్వామివారికి ప్రసాదం అది ముందు రోజు తీసుకోపోయినాను. 2005 ఫిబ్రవరి 16న మాది గృహప్రవేశం, మాఘమాసం. ఆ ముందు రోజు ప్రసాదం తీసుకోపోయి పెద్ద స్వామివారి ఫోటో ఉంది, ఆయన ముందు నిలబడి నాకు ఏదో ఒక సందేశం మీరు ఇవ్వాల్సిందే రేపటి గృహప్రవేశం లోపల అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రికి పడుకుంటే స్వామివారు కల్లో కనబడి, మీ పక్క ఇంటి వాడు చాలా త్రాష్టుడు అన్న మాట అన్నారు. ఇంకేమల్ల త్రాష్టుడు అన్న మాట అన్నారు. అప్పుడు నేను ఏం చేసేది, చుట్టాలంతా వచ్చిన్నారు మొన్నాడు గృహప్రవేశం, నేనేం చెయ్యలేను. స్వామివారి మాట వినలేదు. నా పరిస్థితి అది. మొన్నాడు గృహప్రవేశం అయిపోయింది, చుట్టాలంతా వచ్చారు, వెళ్ళిపోయినారు. మంచి అపార్ట్మెంట్ మాకు కొంచెం తక్కువలోనే దొరికింది అనుకున్నాను. అప్పటికి 17 సంవత్సరాలు అయింది మేము ఇల్లు అమ్మి. ఆ ఇల్లు కొన్నామని సంతోషం వల్ల ఏదో సంతోషంగా ఒక నెల అయిన తర్వాత మళ్ళీ మార్చి 16కు మా వారికి సరిగా నెల హార్ట్ అటాక్ వచ్చింది. మార్చి 16న మా వారు చనిపోయినారు. అరే అప్పుడు అనుకున్నారు స్వామి వారి మాట నేను వినలేదు అనుకున్నాను. కానీ మా అబ్బాయి కొన్నాడు కాబట్టి ఆ అబ్బాయి సంతోషం, ఏదో నా కర్మ అంతటితో అయిపోయింది, మీ నాన్న మనకు రుణం అయిపోయిందని మా అబ్బాయితో సర్దు చెప్పాను. ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాము. ఇది నా స్వామి వారి నాకు ఇచ్చిన సందేశం. నేను వినని సందేశం కూడా అదేను. మరలా మన అనిల్ కుమార్ గారు చనిపోయిన రోజు మాకు పుట్టపర్తి నుంచి ఒక ఆమె మా కోడలు స్నేహితురాలు ఒక చెయ్యి అంత పొడుగున ఈ సాయిబాబా ఫోటో తెచ్చి ఇచ్చింది. నాకు చిన్న ఫోటోలే, పెద్ద ఫోటో తెచ్చి ఇచ్చింది. ఈ అనిల్ కుమార్ చనిపోయినారు అనే బాధ కంటే ఈ ఫోటో వచ్చిందని సంతోషం కూడా ఉండింది ఆ రోజు. ఆ రోజంతా స్వామివారు తలుచుకుంటూ రాత్రికి పడుకుంటే రాత్రికి స్వామివారి కల్లో కనపడి ఆయన చేతిలో ఉన్న లెటర్స్ అన్ని నా చేతిలో పెట్టారు. అంతవరకే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మరి దాని యొక్క సందేశం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ స్వామి వారి ఉద్దేశం ఏదో నాకు తెలియదు. ఇదే అండి నాకు జరిగిన 2 కళల యొక్క విశేషాలు. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ సాయిరామ్. నేను చెప్పనా? సాయిరామ్. చెప్పండి సార్. సాయిరామ్. సాయిరామ్ అండి. స్వామి 2011లో నాకు స్వామి కన్వీనర్ గా సేవ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి కళ అండి. ఆ రోజుల్లో నాకు మా మందిరంలో హోమియో సేవ చేసే డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన ఇంటి దగ్గర సప్తాహం షిరిడి సాయి సప్తాహం చేశారు. సరే వాళ్ళు వెళ్ళి 7 రోజులు సత్యసాయి మన షిరిడి సాయి చరిత్ర చదువుకుంటూ లాస్ట్ డే రోజున వీళ్ళు పెద్ద కర్పూరం వెలిగించి ఆ మంటల్లో బాబా కనబడుతున్నారు షిరిడి సాయిబాబా అని 7-8 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కనపడ్డారు. అయితే నాకు మాత్రం ఎదురుగా చూసినా కనపడలేదు. కొంచెం బాధపడి ఇంటికి వచ్చి పడుకున్నాను. ఆ రాత్రే స్వామి, నేను అక్కడ ఆ స్వామి కనపడలేదు అనుకుని బాధపడుతూ పడుకుంటే మన సత్యసాయి అవతారంలో మా ఇంట్లోకి లోపలికి వచ్చి గుమ్మంలో వరండాలో కూర్చుంటే మా పెద్ద మనవరాలని పిలిచారు. అది దగ్గరికి వెళ్ళింది. దాని పేరు సాయి దీప్య. దగ్గరికి వెళ్ళిందండి. ఒళ్ళో పెట్టి కూర్చున్నారు. మళ్ళీ వదిలేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలైందండి నాకు దుగ్ధ. ఇదేంటి స్వామి అంతటి వాడు లోపలికి వస్తే నేను లోపలికి వెళ్ళి స్వామిని ఎలా ఆరాధించాలి, ఏమిటి ఇదంతా పోయి మూర్ఖుళ్ళగా ఉండిపోయానని చెప్పని కొద్ది రోజులు చాలా దుఃఖపడేవాడిని అండి. ఆ దుఃఖం తీర్చడానికి స్వామి మరొకసారి స్వామి స్వర్ణరథంలో మా వీధి గుండా ఊరేగింపుతో వచ్చిన తర్వాత నేను దింపుకొని స్వామి దండ చేపుచ్చుకొని లోపలికి తీసుకుని వెళ్ళి స్వామికి సపరీలు చేసి భోజన నైవేద్యం పెట్టి మరి సాయంత్రం 4 రెస్ట్ తీసుకున్న తర్వాత 4ంటికి మళ్ళీ రథం ఎక్కించి పంపించానండి. ఆ విధంగా స్వామి నాకు షిరిడి సాయి సత్యసాయి నేనే అని ఆ కన్వీనర్ గా సేవ చేసిన కొత్తలో తెలియజేశారండి. తర్వాత అదే సంవత్సరంలో మా అబ్బాయి కొద్దిగా సుస్థి చేస్తే 65-68 కిలోలు వాడు 48 కిలోలకి పడిపోయింది. ఏంటి వైద్యం చేసిన తగ్గల స్వామి ఒక రోజున కల్లా కనపడ్డారు. ఏంటి స్వామి అన్న, నేను చూసుకుంటాను నీకేం పర్లేదన్నారు. మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే మెలకు వచ్చి ఆ డైరీలో రాసుకున్న స్వామి చూసుకుంటారు నాకేం భయం లేదని. స్వామి అలాగే చూసుకున్నారు. క్షేమంగా ఉన్నామండి. ఈ విధంగా స్వామి 2 సార్లు నా కళ్ళకి రావటం జరిగిందండి. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు గానలహరి అనే కార్యక్రమానికి ప్రారంభం చేస్తున్నామండి. దీనికి మనకు మర్రాపు జగదీశ్వర్ గారు, సాయిరామ్ హనుమాన్ జంక్షన్ వారు సిద్ధంగా ఉన్నారు. వీరు 11:30 దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అమ్మ జగదీశ్వర్ గారు స్టార్ట్ చేయండి. సాయిరామ్. సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ, అలాగే నాకు జన్మించినటువంటి తల్లిదండ్రులకు పాదాలు వందనం చేస్తూ, అలాగే లక్ష్మీ నారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి కూడా పాదాభివందనం చేస్తూ మీ అందరికీ సాయిరాం. పెద్దలకి చిన్నలకి సాయిరాం. ఓం 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 సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సరే. శ్రీ గణేశా శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో. శ్రీ గణేశా శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో. శ్రీ గణనాద సేవిత పాద శ్రీ గణనాద సేవిత పాద శ్రీ గణనాద సేవిత పాద
నాగతి నీవని నమితి సదా నాగాభరణ నను దయగనవా శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో ఇద్దరి తల్లుల ముద్దు కుమారా ఇద్దరి తల్లుల ముద్దు కుమారా ఇద్దరి తల్లుల ముద్దు కుమారా దాసుడనైతిని వద్ద చెప్పరా గురు కృపన్నా కొసగి బ్రోవరా శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో ఒప్పుగమన నా దిక్కుని వేరా ఒప్పుగమన నా దిక్కుని వేరా ఒప్పుగమన నా దిక్కుని వేరా మక్కువతో నా మది నిల్పితిరా మస్కర చేయక ఆదరించరా శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో సజ్జన సాధుల సన్నుత చరణ సజ్జన సాధుల సన్నుత చరణ సజ్జన సాధుల సన్నుత చరణ పూజ్య దేవ గజాసుర గణన పూజ్య విశారద విజయ గజానన శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో శ్రుతజన వినుత ప్రభో శ్రీ కైలాస పుర విఘ్నేశ శ్రీ కైలాస పుర విఘ్నేశ శ్రీ కైలాస పుర విఘ్నేశ మొరవిని కరుణతో మముగా ఈశ శ్రుతజన శాంత ప్రకాశ శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో శ్రీ సాయీసుని సేవక జనులము శ్రీ సాయీసుని సేవక జనులము శ్రీ సాయీసుని సేవక జనులము సాయి భజనలు చేయుదు మనయము జయమున గావా రైమున దేవా భక్తుల కావా శ్రీ గణేశ శివుని కుమారా శ్రుతజన వినుత ప్రభో ప్రభో శ్రుతజన వినుత ప్రభో సాయిరామ్. ఎంత గొప్ప ఇంతివమ్మ సాధ్విరో ఈశ్వరమ్మ ఎవరు సాటి లేరు నీకు జగతిలోన దేవుడమ్మా ఎంత గొప్ప ఇంతివమ్మ సాధ్విరో ఈశ్వరమ్మ ఎవరు సాటి లేరు నీకు జగతిలోన దేవుడమ్మా అడిగితే అంబరాన్ని దించడా ముంగిట నీ సుతుడు అడగకనే ఇచ్చువాడు అసలైన దేవుడు అడిగితే అంబరాన్ని దించడా ముంగిట నీ సుతుడు అడగకనే ఇచ్చువాడు అసలైన దేవుడు అంబరం నాకొద్దు సంబరం నాకొద్దు అంబరం నాకొద్దు సంబరం నాకొద్దు ఊరి వారి సౌఖ్యమే అష్టైశ్వర్యాలు చీనీ చీనాంబరాలు కంటివి ఊరి వారి సౌఖ్యమే అష్టైశ్వర్యాలు చీనీ చీనాంబరాలు నా కంటివి ఎంత గొప్ప
పయింతివమ్మ సాధ్విరో ఈశ్వరమ్మ ఎవరు సాటి లేరు నీకు జగతిలోన దేవుడమ్మ జగతిలోన దేవుడమ్మ జగతిలోన దేవుడమ్మ. సాయిరామ్. సాయి నామమే దొరికే గదా సాహస గుణములు నరికే గదా సత్య సాయి నామమే దొరికే గదా సాహస గుణములు నరికే గదా కామ క్రోధ మోహాంధకారములు కామ క్రోధ మోహాంధకారం కాల్చి కాల్చి మసి చేసే కదా కాల్చి కాల్చి మసి చేసే కదా సాయి నామమే దొరికే గదా సాహస గుణములు నరికే గదా ఐదు భూతములు మింగే కదా పరమానందము పొంగే గదా ఐదు భూతములు మింగే గదా పరమానందము పొంగే గదా 5 ఐదుల సంగము 5 సంగం నాడీ మధ్యమునంతయు వెలసి నాడీ మధ్యమునంతయు వెలసి సాయి నామమే దొరికే కదా సాహస గుణములు నరికే కదా పుట్టుట గిట్టుట పోయే కదా జుట్టు గట్టిగా పట్టే కదా పుట్టుట గిట్టుట పోయే కదా జుట్టు గట్టిగా పట్టే కదా దట్టమైన గాఢాంధకారము పట్ట పగట మహజ్యోతి వెలిగే కదా సాయి నామమే దొరికే కదా సాహస గుణములు నరికే కదా చిత్రావతి తీరము నిలిచే కదా గురుదాసుని మదిలో పలికే గదా చిత్రావతి తీరము నిలిచే గదా గురుదాసుని మదిలో పలికే గదా పుట్టపర్తి దేశయుదయ వాసిత కాశీ బాసుర దాసుల నేలిన సాయి నామమే దొరికే గదా సాహస గుణముల దొరికే గదా సత్య సాయి నామమే దొరికే గదా సాహస గుణముల నరికే గదా. చిత్రావతి తీరా చిద్రూప బాబా చిత్రావతి తీరా చిద్రూప బాబా చింతలెల్లను దీర్చి చెంతమము దరి చేర్పు చింతలెల్లను దీర్చి చెంతమము చేర్పు చిత్రావతి తీరా చిద్రూప బాబా ఆత్మ పంజరమందు పరమాత్మ చిలక నుంచి ఆత్మ పంజరమందు పరమాత్మ చిలుక నుంచి హృదయ భావనల నెడు భక్షభోజ్యముల సగి హృదయ భావముల నెడు భక్షభోజ్యముల సగి కనులలో కొరలుచు కన్నీటితో కడిగి కనులలో కొరలుచు కన్నీటితో కడిగి గావింతు నీ పూజ కడువేట్కతో స్వామి గావింతు నీ పూజ కడువేట్కతో స్వామి గావింతు నీ పూజ కడువేట్కతో స్వామి చిత్రావతి తీరా చిద్రూప బాబా నా పాలి పెన్నిదని మదియందు తలచి నిన్ను నా పాలి పెన్నిదని మదియందు తలచి నిన్ను నీదు సన్నిధి చేరి మసలుచున్నాము నీదు సన్నిధి చేరి మసలుచున్నాము నాదు కర్మము దీర్చి మర్మమెల్లను తెలిపి నాదు కర్మము తీర్చి మర్మమెల్లను తెలిపి ధర్మ మార్గము చూపి జన్మము తరింపచే
ధర్మ మార్గము చూపి జన్మము ధరింపవే చిత్రావతి తీరా చిద్రూప బాబా చింతలెల్లను దీచి చెంతమము చేర్పు చిత్రావతి తీరా చిద్రూప బాబా. సాయిరామ్. సాయి మహాదేవా మమో కాపాడగరావా ఓ సాయి మహాదేవా మమో కాపాడగరావా ఓ సాయి మహాదేవా మమో కాపాడగరావా. భక్తులము నీ దరి చేరితిమి ఆదరించవేరా భక్తులము నీ దరి చేరితిమి ఆదరించవేరా షిరిడిపుర వాసా శ్రీ సాయి మహాదేవా షిరిడిపుర వాసా శ్రీ సాయి మహాదేవా సాయి మహాదేవా మమో కాపాడగరావా. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవేగా తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవేగా అన్నియు నీవే అని నే నమ్మితిని బాబా అన్నియు నీవే అని నే నమ్మితిని బాబా ఓ సాయి మహాదేవా మము కాపాడగరావా. ఏదరి లేక నీదరి చేరితి ఏదరి లేక నీదరి చేరితి ఏదరి లేక నీదరి చేరితి ఎటుల బ్రోతు ఓ తండ్రి ఏదరి లేక నీదరి చేరితి ఎటుల బ్రోతు ఓ తండ్రి పతిపురా వాసా శ్రీ సత్య సాయి దేవా పతిపురా వాసా శ్రీ సత్య సాయి దేవా ఓ సాయి మహాదేవా మము కాపాడగరావా. దేశ దేశములు అంతా తిరిగి వేసారితినయ్యా దేశ దేశములు అంతా తిరిగి వేసారితినయ్యా నీ దివ్యమూర్తిని గాంచి ఎంతో ఆనందమాయే బాబా నీ దివ్యమూర్తిని గాంచి ఎంతో ఆనందమాయెను బాబా ఓ సాయి మహాదేవా మము కాపాడగరావా ఓ సాయి మహాదేవా మము కాపాడగరావా. సాయిరామన్న. సత్య సాయిని తెలుసుకోరన్నా సత్య సాయిని తెలుసుకోరన్నా సత్య సారము తెలుసుకోరన్నా సత్య సారము తెలుసుకోరన్నా సత్య సాయిని తెలుసుకోరన్నా ఈ తత్వమెరిగి సత్య సాయిని తెలుసుకోరన్నా ఈ ధర్మమెరిగి సత్య సాయిని తెలుసుకోరన్నా పామరత్వము పాడు చేసి నీ మనిష్టలు ఎత్తి నిలిపి పామరత్వము పాడు చేసి నీ మనిష్టలు ఎత్తి నిలిపి సత్య సాయిని తెలుసుకోరన్నా నీ తత్వం సత్య సారము తెలుసుకోరన్నా సత్య సాయిని తెలుసుకోరన్నా ఈ తత్వమెరిగి అందమెందు ఇందు లేదన్నా అందమెందు ఇందు లేదన్నా
అందమైనది ఆత్మ విడిచి ఇంద్యమైన తనువు నేను తలుపు వీడి శాశ్వతముగా తత్వభావము ఎరుగరోరన్నా అందమెందు ఇందు లేదన్నా అందమైనది ఆత్మ విడిచి నింద్యమైన తనువు నేను తలపు వీడి శాశ్వతముగా తత్వభావము ఎరుగరోరన్నా సత్య సాయిని తెలుసుకోరన్నా సత్యసారము తెలుసుకోరన్నా ఈ తత్వమెరిగి సత్య సాయిని తెలుసుకోరన్నా. సాయిరాం. పూజింతుము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని పూజింతము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని చిత్రావతి తీరము పరమ పవనము చిత్రావతి తీరము పరమ పవనము వేదాంతుడైన సాయి మహాత్ముని వేదాంతుడైన సాయి మహాత్ముని నమ్మిన భక్తుల బాధను బాపగా నమ్మిన భక్తుల బాధను బాపగా వెలసిండే పత్తి సాయిసుని మహేశ్వరుని పరాత్పరుని కృపాకరుని వెలసిండే పత్తి సాయిసుని మహేశ్వరుని పరాత్పరుని కృపాకరుని పూజింతుము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని మరువ మల్యారోజా హారములనే వేసి మరువ మల్యారోజా హారములనే వేసి ధూపదీపములనే వెలిగించి స్వామికి ధూపదీపములనే వెలిగించి స్వామికి పంచభక్షణ నైవేద్యములనే చేసి పంచభక్షణ నైవేద్యములనే చేసి పాలించి బ్రోచే సాయినాథుని షిరిడి వాసుని పర్తిసుని సత్య సాయిని పాలించి బ్రోచే సాయినాథుని షిరిడి వాసుని పర్తిసుని సత్య సాయిని పూజింతుము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని భక్తవత్సలని పాదమే గతి అని భక్తవత్సలని పాదమే గతి అని భజనలు చేసి భక్తి శ్రద్ధలతో భజనలు చేసి భక్తి శ్రద్ధలతో వందనములు చేసి వరములనే వేడి వందనములు చేసి వరములనే వేడి మంగళములు పడి జయ హారతి మంగళ హారతి ముత్యాల హారతి కర్పూర హారతి మంగళములు పడి జయ హారతి మంగళ హారతి ముత్యాల హారతి కర్పూర హారతి పూజింతుము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని పూజింతుము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని. సాయిరామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారి దంపతులకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు. సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. చాలా ఆనందపరిచారు మమ్మల్ని పాత పాటలతో అండి. ఈ కలెక్షన్ అంతా మా వారిదేనండి. ఇది కలెక్షన్ అంతా ఉన్నానమ్మా. మీలాంటి వాళ్ళు వస్తేనే ఇప్పుడు అంతా పాత తరం అంతా కొత్త తరం అంటున్నారు. పాత తరం లేకపోతే కొత్త తరం ఏముంటుందమ్మా? పెద్దవాళ్ళని పక్కన పెట్టమంటున్నారు. చాలా తప్పు అని అనమాట.
ఏం పెద్దవాళ్ళు పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తారమ్మా, కొత్త వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. అని నేనే అమ్మా డిస్కరేజింగ్ ఏం, వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలన్నమాట. రాచకొండ లలిత వాళ్ళ లేకపోతే వాళ్ళ కోడళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈవిడ గైడెన్స్ తో దే కెన్ డూ ఇట్, వీ హ్యావ్ టు గైడ్ దెమ్. అంతేగా మీరు పక్కన కూర్చోండి అంటే ఇట్స్ మీనింగ్ లెస్ అనమాట. ఎస్, అన్నపూర్ణ 100 మార్కులు వేస్తుంది. ఎందుకంటే సాయిరామ్ అండి. అమ్మాయి సంగీత జ్ఞానం గల ఆవిడ. మాకంటే ఆహాహోహో తప్పులు కొట్టడం తప్పితే మాకేం తెలుస్తావు. లేదు, నాకు ఏమీ లేదండి, ఏదో స్వామి నామాలు చెప్పుకోవటమేనండి, అంతేనండి. జాలమ్మ, అంతకంటే ఏం అక్కర్లేదు, ఒక్కటే చాలు, ఇంకేం అక్కర్లా. మాకు స్వామి సేవేనండి, ఇంకా మిగతా అన్ని స్పీచ్లు ఏం తెలియవండి, ఒక సేవ చేసుకోవటం. పర్లేదమ్మా, మంచిది. సేవను మించింది లేదమ్మా. స్పీచ్లు ఇచ్చింది కూడా సేవలు చేయడానికే. అంతేగాని అదే స్పీచ్లు ఇవన్నీ తప్పట్లు కొట్టి వెళ్ళిపోతే రాజకీయ స్పీచ్ లాగా వెళ్ళడం కాదు. స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సేవ. మీలాగే అందరికి అవకాశం ఇచ్చేవాళ్ళం కదండి, మేము మాట్లాడేవాళ్ళం కాదు, భజన వరకు. లేదమ్మా, ఇప్పుడు భలేదమ్మా, ఇది నాడుగా సొత్తు, స్వామి సొత్తు. నిజంగా స్వామి దగ్గర స్వామి రూల్స్ పాటించిన వాళ్ళు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారా అంటే మనకు సంబంధం లేదు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన పద్ధతి, నా పద్ధతి స్వామి పద్ధతేనమ్మా. అవును, సాయిరామ్ అండి, సాయిరామ్, ధన్యవాదాలండి, చాలా స్వామి దయ వల్ల మీకు మరల పాడండి, ఇప్పుడే కాదు. ఓకే అండి, సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మనం స్వామి ఈ పెద్ద తలకాయలు, సంస్థలో ఉన్న పెద్ద తలకాయలు అన్నమాట. తలకాయ జుట్టులు నేర్చిపోయిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి దిశానిర్దేశం చెప్తుంటే ఎవరో డెలిగేట్ నాలాంటి వాడు అమాయకుడు 3 సార్లు అన్నాడు స్వామి. ఇప్పుడు అమాయకం ఎవడో కాగితం మీద ఉత్తరం రాసి ఇచ్చాట, అందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయట. అతను రాయబట్టి మనకి ఆన్సర్స్ వచ్చినాయి. భగవద్గీత అర్జున్ని అడ్డం పెట్టుకుని మనకి కనుక గీత బోధించినట్టుగా ఆ డెలిగేట్ ని నిమిత్తం మాత్రంగా పెట్టుకుని స్వామి వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ టు ఎంటైర్ యూనివర్స్, నాట్ ఓన్లీ దట్ డెలిగేట్. దానిలో భాగంగా కళల గురించి చాలా నౌ ఏ క్లియర్ కట్ ఐడియా అబౌట్ ద డ్రీమ్స్. పిచ్చగా కళలు రావు. కళలు ఎందుకు వస్తాయి, కళలు రావటం మంచిదా? ఎప్పుడైనా పిచ్చగా మాట్లాడితే నో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. తెలుసుకుంటారో చెప్పాలా, తెలుసుకొని కూడా చెప్పకపోతే తప్పే. తెలియదు వరకంటే తెలియదు కళల గురించి. ఇప్పుడు స్వామి చాలా బాగా చెప్పిండు, దేవుడి కళలు ఎందుకు వస్తాయి, మామూలు కళలు ఎందుకు వస్తాయి, అది కళలు ఎందుకు రావచ్చు, మంచిదా? సో దానివల్ల కొంతమంది భక్తులు వారికి అందరికి 56 మందికి కళ్ళు వచ్చుంటాయి, కానీ వాళ్ళు ముందు సమయం చూసుకున్నారు. వాళ్ళు చూద్దాం ఇంకొకసారి. ఇప్పుడు 3 క్వశ్చన్లు అయిపోయినాయి. సో రిమైనింగ్ దెర్ ఈజ్ అండర్ 4 క్వశ్చన్స్. ట్రై టు కంప్లీట్ టుడే. 4వ ప్రశ్న, మేము విదేశాల్లో ఉండటం చేత స్వామి సేవ చేయటానికి అవకాశం చిక్కటము లేదు, కాబట్టి మేము ఇండియాకు వచ్చి స్వామి సేవ సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేయాలని ఆశిస్తున్నాము. దిస్ ఇస్ ద క్వశ్చన్. స్వామి సమాధానం చూద్దాం. ఇది కూడా సోమర్తనమే. సేవ చేయటానికి తెలంగాణ, సేవ చేయటానికి మెడ్రాస్ అనే ఉండదు, అయితే సేవ చేయడానికి తెనాలి, సేవ చేయడానికి భీమవరం ఉండదు. సేవా దృక్పథం ఉండాలి, కానీ సేవ చేయడానికి గూడవల్లి నా ఊరా, నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు అక్కడ, నాకేమవుతున్నాం అండి, ఉన్న లోకల్ వాళ్ళు ఇచ్చుకుంటాడు. సేవ చేయటానికి స్వదేశం ఏమిటి, విదేశం ఏమిటి? అక్కడ చేసిన సేవయే, ఇక్కడ చేసిన సేవే. నాకు డబ్బులు పంపిస్తే అదే చెప్తుంటాను. నాకెందుకు పంపిస్తారండి, మీ సమితిలో సేవ చేసుకోవాలని చెప్తాను. 2-3 చెప్పాను, ఏదో మాట చెప్పాను. ఎక్కడ ఉన్నా సేవ చేయవచ్చు.
అంతేగాని ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామి దగ్గరే ఉండి సేవ చేయాలని ఆశించడం స్వార్థమే. కావాలంటే రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చేయండి, సంతోషమే. మీ పిల్లల చదువు తదితర బాధ్యతలు మీపై దండిగా ఉంటాయి. నన్ను ఒక ఆవిడ అంది, ఈ వల్లిమోహన్ ఇంటి పోయినప్పుడు మాధురిట నేను ఫస్ట్ టైం చూసిన. ఆ పిల్లవాడు బీటెక్ థర్డ్ ఇయర్ అండి, ఇప్పుడు ఆ శని ఆదివారాలు కూడా బిజీగా ఉన్నాయి. తల్లిగా ఆవిడ బాధ్యత. ఈ వల్లిమోహన్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుంది బయటికి. నాకు అందుకని మొన్న చూసినామండి. ఆవిడ చెప్పింది, యాజ్ మదర్ షీ టెలింగ్, ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నాడండి. ఇప్పుడు ఆ శని ఆదివారాలు చూడాలి, మరి బాధ్యత. కాబట్టి అక్కడే మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయండి. అవన్నీ వదిలిపెట్టి ప్రశాంతి నిలయానికి వస్తే కొన్ని దినములు బాగానే చేయవచ్చు, కానీ తర్వాత మీ మనసు భ్రమించిపోవచ్చు. కాబట్టి డోంట్ కమ్. మీరు అక్కడే ఉండి సేవ చేయండి. ఎక్కడ చేసినా సేవయే. నేను ఏ సేవను ఆశించడం లేదు. నా పని నేనే చేసుకుంటున్నాను. మా పిల్లలు ఇంతమంది ఇక్కడ ఉంటున్నారు. ఎవరు చేస్తున్నారు స్వామి సేవ? అయితే వారు కూడా మీలాగా స్వామి సేవ చేయాలని ఆశిస్తున్నారు. కానీ ఏ పవిత్రమైన వ్యక్తులకో ఈ పవిత్రమైన సేవ చిక్కుతుంది. ఎవరూ నాకు సేవ చేయనక్కర్లేదు. సేవ చేయకుండా పోయినంత మాత్రమున నాకు దూరమైన వారని నేను భావించాను. నేను ఏనాడు ఏ సేవను ఆశించడం లేదు. మీ సేవలు మీరు చేసుకోండి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకోండి. నాకు ఏ సేవలు అక్కర్లేదు. వాళ్ళు బాగా చెప్తున్నారు. ఇంతకంటే మనకి నేను స్వామి సేవ చేశానంటే మనం అజ్ఞాన స్థితిలో ఉన్నాం. నా కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్ని భద్రంగా ఉన్నాయి. నా పనులు నేను చేసుకోగలను. ఇంకొకరి సేవలు నేను ఆశించడం లేదు. కనుక శక్తి లేని వారికి మీరు సేవ చేయండి. అదే స్వామి సేవగా భావించండి. పొద్దున మా పక్కన పార్క్ లో కొత్తగా కప్పులు వచ్చారు బాబు. కింద రూమ్ లో ఉంటున్నారు. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్, భర్త ఆటో చేసుకుంటాడట. ఈ మధ్య కొత్తగా దిగారు పార్క్ మెయింటెనెన్స్. ఇదో చాలు ఇవ్వలేదు. ఒక జంగల్ లాగా తయారైంది పార్క్. అడవికి పార్కుకి తేడా ఉండాలి కదండి. అడవి అంటే చెట్లు. అడవికి పార్కుకి తేడా ఏంటి? చెట్లు. నేను చెప్తుంటాం, మేము ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. అడవి గురించి చెప్తుంటే ఆ పార్క్ గురించి చెప్తుంటా. ఈ పార్క్ లో సిస్టమేటిక్ గా కట్ చేస్తుంటాయి చెట్లు. అడవిలో ఇష్టం వచ్చినా పెరుగుతుంటాయి. సో అక్కడికి ఇక్కడ క్రమశిక్షణ అనమాట. సో ఈ మధ్య కప్పులు చేస్తే పొద్దున నా దగ్గర ఉన్నాయి ఒక 1000 రూపాయలు మందులు ఇచ్చాను. చాలా నేనేం చేసుకుంటాను. అదే స్వామి సేవగా భావించండి. స్వామి ఎప్పుడు భక్తుల మధ్యలో తిరుగుతుంటారు కాబట్టి స్వామికి కాళ్ళు నొప్పిగా ఉండవచ్చునని మీరు అనుకుంటారు. నాకు కాళ్ళ నొప్పి ఎప్పుడు లేదు. నేను ఏ నొప్పి అనుభవించలేదు. ఎవరిదైనా తీసుకున్నప్పుడు నేను అనుభవిస్తానే కానీ లేకపోతే నాకు ఏ నొప్పి లేదు. ఈ దేహానికి ఏ బాధలు లేవు. ఎప్పుడు చూసినా బ్లడ్ ప్రెషర్, పల్స్ రేటు పర్ఫెక్ట్ గా నార్మల్ గా ఉంటాయి. ఎంతసేపు మాట్లాడినా ఏ పని చేసినా మేడం తొందరగా రండి, నేను అడ్మిట్ చేస్తున్నాను. రోజు లేట్ వస్తే అడ్మిట్ చేయరు రేపటి. అన్ని పనులు తీసుకొస్తా అంటే నడవదు ఇక్కడ. ఈ దేహానికి ఏ బాధలు లేవు. ఎప్పుడు చూసినా బ్లడ్ ప్రెషర్, పల్స్ రేటు పర్ఫెక్ట్ అండ్ నార్మల్ గా ఉంటాయి. ఎంతసేపు మాట్లాడినా ఏ పని చేసినా నా మొన్న నేను గంట సేపు మాట్లాడి నాకు తలకాయ అంతా తిరిగినట్టు అయింది. మన పరిస్థితి ఇది. ఈ దేహం చాలా పవిత్రమైంది. దీనికి కారణం నాలో ప్యూరిటీ, పవిత్రత, పేషెన్స్, సహనము, ప్రతిభ, పట్టుదల, ఈ 3 ఉన్నాయి. కనుక మీరెవరూ నాకు సేవ చేయనక్కర్లేదు. మీ సేవలు మీరు చేసుకోండి. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. సో దిస్ ఈస్ ద 4th క్వశ్చన్ ఆన్సర్. 5వ ప్రశ్న. మీ ఫ్రెండ్ ఆవిడ
పద్మ కాదు సార్, నేను చేశాను సార్. ఆర్ సీయింగ్ హిమ్ కమింగ్ డైలీ లేట్. ఇప్పుడు అనగానే వెళ్ళిపోతుంది ఆవిడకి. అందరికి ఆవేశాలు ఉన్నవాళ్ళు సారే చెప్పాను స్వామి, అందరూ బీపీలు, మనందరికీ ఎవరికి బీపీలు కంట్రోల్ లేదు ఇక్కడ. 5వ ప్రశ్న, మేము చేసుకున్న కర్మ ఫలితంలో బాకీలు ఎట్లా తీరుతాయి? మంచి ప్రశ్న వేస్తుంది. ఎలాంటి కర్మ ఫలితమునైనా ప్రేమ అనే మందుతో నివారణ చేసుకోవచ్చు. ప్రేమను మించినది మరొకటి లేదు. హృదయపూర్వకంగా భగవంతుడు, ఇందాక చూడండి ఆ అమ్మగారు ఎవరో తెలియదు, మనం ఎట్లా పాడుకుందో, ఎప్పటి నుంచి దాచుకుందో వినప వాణిముత్యాలు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా మనకు తెలియని కనపడని భక్తులు. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమిస్తే నీ సర్వ బాధలు, సర్వ రోగములు నివారణ అవుతాయి. కొంతమంది మంచివారు స్వామి, కొంతమంది అన్నారు, చాలా మంది అనాల్సింది, నేనైతే చాలా మంది అంట. కొంతమంది పూజారంలో కూర్చుని సాయిరాం సాయిరాం అని జపం చేస్తుంటారు, కానీ వారి మనస్సు చాకలి వానిపై పోతుంది. మనం కథ కూడా మీకు నాటికి కూడా వేయించాను. నేను పూజలో కూర్చుకుంటున్నారో డిస్టర్బ్ చేయకురా అంటాడు. తలుపు కొట్టగానే చెప్పులు కుట్టేవాడు వచ్చాడు. నాన్న నేను పూజలో కూర్చుంటా అన్నావు, తలుపు కొట్టగా జపం చేస్తూ మధ్యలో ఏమిటి చాకలివాడు గుడ్డలు తెచ్చాడా అని అడుగుతాడు భార్యను. లేకపోతే వంటగది నుంచి పొగ వస్తుంటే వంట మాడిపోతున్నది చూడు అంటాడు. ఇది దైనందిన జీవితంలో ప్రతి వారికి జరుగుతుంది. ఇది భగవత్ ప్రార్థన ఎట్లా అవుతుంది? మీరు చేసే సాధనలన్నీ చంచలమైన మనసుతో చేస్తుంది. పొద్దున ఒక మెసేజ్ పెట్టాను, చాలా మందికి కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్, మెడిటేషన్ అంటే 3 పదాలు చెప్తారు, కానీ దానికి క్లియర్ కట్ ఆన్సర్ తెలియదు. They feel that concentration is meditation, they feel that contemplation is meditation, they think that meditation is concentration, meditation is contemplation. It's not. Concentration is different and contemplation is different and meditation is different. Three different aspects. ఒక మెసేజ్ పెట్టాను, చాలా బాగుంటుంది, చిన్న మెసేజ్ చదవండి అందరు. మీరు చేసే సాధనలన్నీ చంచలమైన మనసుతో చేస్తున్నారు. స్థిరమైన మనసు, నేను రుద్రం కూడా చెప్పింది అది. మనోనాశనం కాదు, మనోస్థిరత్వం. మనోనాశనం మనం చేయలేం, ఈ జన్మకు చేయలేం. అర్జున్ లాంటి వాడి చేతులు ఎత్తేస్తే మనం ఎంత అండి బాబు. స్థిరమైన మనసుతో చేయండి, మీకు తప్పక ఫలితం వస్తుంది. ఏ సాధనలైనా చేసుకోండి, కానీ భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించండి. ప్రేమతోనే సర్వచింతలు నివారణ అవుతాయి. మొట్టమొదటి ప్రేమను పెంచుకోండి. ఏ రీతిగా పెంచుకోవాలి? మొక్కను భూమిలో నాటి నీరు పోయాలి, కానీ టిన్నులు పెట్టి నీరు పోస్తే ఫలితం ఉండదు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక భగవంతుని రూపమును నామమును హృదయంలో నాటుకొని ప్రేమ జలాన్ని పోయండి. తప్పక మీలో ప్రేమ అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మరొక సాధన చేయనక్కర్లేదు అని అన్నాడు స్వామి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా విచిత్రమైంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎసెన్స్ ఏంటంటే, భగవంతుని ఫోటోగా పూజిస్తే ప్రయోజనం లేదు. ఫోటోను సాక్షాత్ భగవంతునిగా భావించి పూజించాలి. అప్పుడే మీ అభీష్టములన్నీ నెరవేరుతాయని కొటేషన్ ఇది. ఈ ప్రశ్నకి సమాధానంలో ఈ మాటలు కూడా వస్తాయి.
స్వామి, మా పూజా రూమ్ లో రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, జీసస్ మొదలైన ఫోటోలని పెట్టుకున్నాం. వీటి మధ్యలో స్వామి ఫోటో కూడా పెట్టుకున్నాం. ఇది తప్ప? అందులో చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, బయట చెప్పలేం, కానీ ధైర్యం చేసి అడిగాడు ఆయన. భగవంతుడు స్వామి సమాధానం, భగవంతుడు సర్వస్వరూపుడు అనే విశ్వాసం మీలో దృఢంగా ఉంటే ఏ ఫోటో పెట్టుకుంటే ఏమి? నేను అమ్మాయి అంది, ఒక అమ్మాయి, నేను ఏ గుళ్ళు గోపురాలు పోవాలనిపించదు, మా గుడికి పరిగెత్తాలనిపించదు అంటే ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ ఆ విధంగా డెవలప్ చేసుకుంది. రాముని గాని, ఈశ్వరుని గాని, అల్లాను గాని, జీసస్ గాని, దోరాస్తుని గాని, సాయిని గాని ఎవరైనా పూజించండి, అని అందరూ ఒకటే అనే భావం పెట్టుకోండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, గోధుమ హల్వా, బాదం కీరు, గులాబ్ జాము, జిలేబీ, లడ్డు, మైసూర్ పాక్ మొదలైన స్వీట్ల యొక్క రూపనామములు వేరువేరు కానీ అన్నింటి యందు ఉన్న చక్కెర ఒకటే కదా. అదేవిధంగా మీరు ఏ దేవుని పూజించినా అందరి యందున్న దివ్యత్వం ఒక్కటే అని విశ్వసించండి. ఆల్ ఆర్ వన్, అందరూ ఒకటే డాష్ ఫిల్ అప్ ది బ్లాంక్. ఇక్కడ స్వామి ఆల్ ఆర్ వన్ అనే వదిలేశారు. ఎనీబడి? ఆల్ ఆర్ వన్ డాష్. Everyone. ఇంగ్లీష్ కొటేషన్ ఇది. Live alike. Love alike. దగ్గరలో ఉన్నారు కానీ We like everyone, sir. ఆ? We like everyone. ఆ, అది అంటే లవ్ లైక్ కూడా బాగానే వెళ్ళి తప్పేం కాదు. సో ఆల్ ఆర్ వన్ అయినప్పుడు బీ లైక్ అందరు సమానప్పుడు మేము తేడా ఎట్లా అవుద్ది అంటే అట్లా ఇక్కడ ఉప క్లాసులో చెప్తా అందరూ అట్లయితే అని బాబు మీరు నిన్న మేడం అంది మాట్లాడితే అందరూ మాట్లాడతారు, ఇక్కడ అందరూ పాడతారు, అందరూ మాట్లాడతారు, అన్ని చేస్తాం, అందరు సమానమైనప్పుడు అన్ని చేయాలి. మాటలు ఆల్ ఆర్ నడవద్దు. ఆల్ ఆర్ వన్ బీ లైక్ ఎవరి వన్, అందరూ ఒకటే అని విశ్వసించినప్పుడు ఇంకా భేదములు ఏమాత్రము మిమ్మల్ని బాధించవు. భేదములు బాధించవు. ఒకవేళ మీకు సాయిబాబా అంటే ఇష్టం లేకపోతే సాయిబాబా ఫోటో తీసేయండి. రాముడు అంటే ఇష్టం లేకపోతే రాముడి ఫోటో తీసివేయండి. మీకు ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకోండి. అయితే ఈ ఫోటోలను మార్చడంలో వచ్చే ఫలితం ఏమీ లేదు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను అప్పుడప్పుడు మా పిల్లలకి చెప్తుంటాను అన్నారు స్వామి. ఒక పిల్లవాడు మ్యాథమెటిక్స్ పరీక్షకు వెళ్లే ముందు సాయిబాబా ఫోటో పెట్టి పూజ చేశాడు. కానీ ఆ రోజు పరీక్ష సరిగా రాలేదు. ఇంటికి వస్తూనే సాయిబాబా ఫోటో తీసి కబోర్డ్లో పడేశాడు. రెండో దిన పరీక్షకి వెళ్లే ముందు రాముడి ఫోటో పెట్టి పూజ చేశాడు. అని ఆ రోజు పరీక్ష మరింత కఠినంగా అనిపించింది. రాముడి ఫోటో కూడా తీసి కబోర్డ్లో పడేశాడు. మూడో దిన పరీక్షకి వెళ్లే ముందు ఏ దేవుని పూజించాలి అని యోచించాడు. ఈ మగదేవులకు అసలు ప్రేమ లేదు, అమ్మకు మాత్రం చాలా ప్రేమ అనుకున్నాడు. వెంటనే దేవి ఫోటో పెట్టి పూజ చేసి పరీక్షకు వెళ్ళాడు. కానీ ఆ రోజు పరీక్షలో కనీసం ప్రశ్నలు కూడా వానికి అర్థం కాలేదు. దాంతో ఇంటికి వస్తేనే దేవి ఫోటో కూడా తీసి కబోర్డ్లో పడేశాడు. ఇది నాటిక ఎంచుకోవచ్చు పిల్లల చేత, బాగుంటుంది డ్రామా నాటిక, కింద నాటిక. మర్నాడు వినాయకుడి ఫోటో పెట్టి పూజించాడు.
కానీ తాను వెలిగించిన ఊదిబత్తీల పొగ కప్బోర్డ్ లో పడేసిన ఫోటోల వైపు వెళ్ళటం గమనించాడు. తనకు ద్రోహం చేసిన దేవుళ్లకు ఈ సువాసన పిలిచే అధికారం లేదని భావించి ఒక గుడ్డ తెచ్చి ఆ ఫోటోలో చుట్టూ కట్టేశాడు. తక్షణమే సాయిబాబా, రాముడు, దేవి ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. తాను పూజించినంత కాలం ప్రత్యక్షం కాకుండా తిరస్కరించినప్పుడు ప్రత్యక్షం కావడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు సాయిబాబా చెప్పాడు, నాయనా, ఇంతకాలం మమ్మల్ని నీవు ఫోటోలుగా భావించి పూజించావు, అందుచేత ఫలితం లేకపోయింది. కానీ ఈనాడు మమ్మల్ని సజీవ స్వరూపాలుగా విశ్వసించి ఆ సువాసన మాకు చేరకూడదనే ఉద్దేశంతో మా ముక్కు చుట్టూ గుడ్డ కట్టేశావు. అందుచేత ప్రత్యక్షమైనాము. You may worship picture as God, but not God as picture. భగవంతుని ఫోటోగా పూజిస్తే ప్రయోజనం లేదు. ఫోటోను సాక్షాత్ భగవంతునిగా భావించి పూజించాలి. అప్పుడే మీ అభిష్టములన్నీ నెరవేరుతాయి. ఏ ఫోటో పెట్టుకున్నా, ఏ నామం తలుచుకున్నా పర్వాలేదు. కానీ అన్ని రూపములు, అన్ని నామములు ఒక దైవానివే అని గుర్తించుకోండి. అందరూ దైవ స్వరూపులే. మీ తల్లిదండ్రులు కూడా దైవ స్వరూపులే. కాబట్టి వారినే పూజించండి. వేదము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథిదేవోభవ అన్నది. అలాంటప్పుడు ఈ దైవాన్ని పూజించాలా లేక ఆ దైవాన్ని పూజించాలా అనే సందేహాలు మీకెందుకు రావాలి? దైవం పైన అనుమానములకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు. నీకు ఇష్టం లేని రూపనామంలో విమర్శించవద్దు. దైవం ఒక్కటే. నేను సాయంత్రం అనుకోకుండా బయటికి వెళ్తే ఒక క్రిస్టియన్ లేడీ చిన్న టిక్కీ పెట్టుకుని 10 రూపాయలు అనమాట, ఒక కవర్లో పెట్టి 10 రూపాయలు కాయలు అనమాట, 5-6 కాయలు పెట్టుకుంటుంది. ఈ మధ్య మ్యాంగో సీజన్ పెట్టుకుని నాకు ఆ అమ్మ చూస్తుంటా అనమాట. పెద్ద పెద్ద షాపుల దగ్గర ఎవడో ఒకడు కొంటూనే ఉంటాడు. ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. ఆ అమ్మాయి గమనిస్తుంది, నన్ను చూస్తుంది, నేను చేసే సేవలు గమనిస్తూ ఉంటుంది అనమాట. వాడ అప్పుడు చెప్పిన అనమాట, అమ్మ మీ ప్రభు గురించి నేను చాలాసార్లు సత్సంగా చెప్పిన, పెద్ద పెద్ద చర్చిల్లో కూడా చెప్పినా, అట్లానే అయ్యగారు నేను మీ ఇంటికి రావాలి, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇబ్బు తీసుకోవాలి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. 3 - 2 1, 5 - 3 2, 2 - 1 1. 5 పంచ ప్రపంచ, 3 త్రిగుణ, 5 - 3 2, 2 ద్వంద్వ, 3 - 2 త్రిగుణ - ద్వంద్వ = 1. ఏకం సత్. That is the total essence of yesterday Rudram. దైవం పైన అనుమానంకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు. నీకు ఇష్టం లేని రూపనామం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. కనుక భేదాలు పెట్టుకుని ఫోటోలు మార్చకండి. నీకు ఇష్టమైన రూపనామములు పూజించండి, అదే సరైన మార్గం. భగవంతుడా ఉన్నాడా నన్ను కాపాడమని ఎవడో ఒక ముసలావిడ స్విట్జర్లాండ్ లో పెద్ద సాయిబాబా ఉన్నాడా అని పిలవలా, ఓ గాడ్ సేవ్ మీ అంతే. నువ్వు ప్రపంచంలో ఏ ప్రదేశంలోంచి ఏ కాలంలో అయినా ఏ పేరుతో పిలిచినా నాకు చెందుతాయని ఆయన చెప్తే మనకి డౌట్ ఉంటే ఎట్లండిగా? అన్ని రూపాలు నావే, అన్ని నామాలు నావే, నువ్వు ఏ పేరుతో పిలిచినా నాకే చెందుతుందా అని చెప్తున్నాడు. మనం అయ్యో సాయిరామ అనలేదే, ఇప్పుడు నమశివాయ అన్ననే,
సాయిబాబా ఏమవుతుంది అనపోతే సాయిబాబా అనపోతే నమశివాయ అంటే సాయిబాబా, గాయత్రి మాత అంటేనే సాయిబాబా, ఆంజనేయ స్వామి అంటేనే సాయిబాబా. మేము నెక్స్ట్ క్వశ్చన్, మేము చేసే సాధన స్వామిని సంతృప్తి పరచాలి కనుక మేము ఏ సాధన చేస్తే స్వామికి సంతృప్తి కలుగుతుందో తెలియజేస్తే ఆ సాధన చేస్తాం. ఇందులో ఒక పాట వస్తుంది, ఎవరైనా వస్తే రెడీగా ఉండండి. ఎవరు చేసిన కర్మ వారను పెంచుగా ఎవరికైనా తప్పదన్నా అని ఒక పాట పాడతారు స్వాముడు. ఎనీబడి ప్రిపేర్ మెంటల్లీ, నేను పిలుస్తాను అప్పుడు పాడచ్చు. దానికి స్వామి సమాధానం ఈ ప్రశ్నకి దీనికి జవాబు ఒకటే, నాకు ఏ సాధన అవసరం లేదు, సర్వమానవులను దైవ స్వరూపులుగా విశ్వసించండి, అది నాకు చాలా ఇష్టం. ఇతరులు ఏది చేస్తే మీకు ఆనందం అనిపిస్తుందో దాన్ని మీరు ఇతరులకు చేయండి, అది ధర్మం ఉండాలి. ధర్మం డెఫినేషన్ కూడా ఇది. అనేక పర్యాయంలో చెప్తూనే ఉన్నాను, హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్. కింద స్వామి దర్శనం దగ్గర సమాధి దర్శనం అనకూడదు, ఆ కింద రాసింది కూడా ఇదే కొటేషన్. ఇది నాకు చాలా ఇష్టం. నిరంతరం సేవ చేయండి, ఎవరిని బాధించవద్దు, హింసించవద్దు, ఇతరుల పట్ల దుర్భావం పెంచుకోకండి. ఎటువారు మిమ్మల్ని ద్వేషించినా మీరు వారిని ప్రేమించండి, అదే స్వామి తత్వం. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, అందరూ స్వామిని పూజించేవారు కాదు. చెప్పాడుగా 700 కోట్లు అంటే 3 కోట్ల మంది అట. కొంతమంది పూజిస్తున్నారు, కొంతమంది దూషిస్తున్నారు, కానీ ఈ రెండింటిని నేను చూడను, అందరినీ ప్రేమిస్తుంటాను. నాకు అందరూ ఒకటే, అందరూ ఆనందంగా ఉండాలని నా ఆశ. అయితే మీ కెపాసిటీని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు. మంచి చెడ్డ మీకే కానీ నాకు రావు. ఎవరు చేసింది వారే అనుభవిస్తున్నారు, కానీ అది నా వరకు రాదు. ఎవరి కర్మ వారిది, ఈనాడు కాకపోయినా ఏనాటికైనా కర్మఫలం తప్పదు. ఇప్పుడు వాడండి ఎవరన్నా. ఓకే. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా. అలనాటి పాండవులు ఆకులరములు మేసి అడవి పాలైపోయారన్నా, రాముడంతటి వాడు రమణ చీటను బాసి పామరు వలె ఏత్యనన్నా. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. నేను కూడా చెప్తుంటాను, మొన్న కూడా అనుకున్నాం, ఏది చేస్తే అది వస్తుంది చేస్తాం, ఏది చేస్తే అది వచ్చినప్పుడు కర్మ చేయకుండా ఉన్నాం, చేసేది చెడ్డ కర్మలకు మంచి కర్మ చేయొచ్చు కదా అని చెప్పాను నేను సార్. దీన్ని మొట్టమొదటి గుర్తించుకోండి. నేను ఎల్లప్పుడూ లోకా సమస్త సుఖినోభవంతో ఆశిస్తాను. నన్ను మీరు ద్వేషించినా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, అది నాకు సహజం, అదే డివైన్ క్వాలిటీ. మీరు ఒకరోజు పూజిస్తారు, మరొక రోజు దూషిస్తారు. త్రాగినవాడు ఒక రకంగా మాట్లాడతాడు, త్రాగనప్పుడు మరో రకంగా మాట్లాడతాడు. అదేవిధంగా ప్రాపంచిక వాంఛనలో మునిగిన వారి విశ్వాసం అటు ఇటు చెల్లిస్తూ ఉంటుంది. కానీ పరిపూర్ణ ప్రేమ కలిగిన వారు ఎప్పుడు ఒకే మాదిరి ఉంటారు. నేను ఎప్పుడు అలాంటి వారి వెంటనే జంటనే కంటనే ఉంటాను. అలాంటి వారు ఎంతో అదృష్టం చేసుకున్నవారు, ఎంతో పవిత్ర హృదయం. అది ఈ ఒక్క జన్మలో వచ్చింది కాదు, ఎన్ని జన్మల పుణ్యఫలము. స్వామికి ఏది ఇష్టము ఏది అయిష్టము అని మీరు విచారం చేయనక్కర్లేదు. మీ హృదయ పవిత్రతే నాకు కావాలి. ప్రేమతో మీరు ఏ సేవ అయినా చేయండి. స్వామిపై మీకు పరిపూర్ణ విశ్వాసమే ఉంటే స్వామి ఆజ్ఞను శిరసావహించండి. నేను ఎప్పుడు ఎవరికి చెడు చెప్పను, నేను ఏది చెప్పినా మీ మంచి కోసం. వాట్ ఎవర్ ఐ సే, వాట్ ఎవర్ ఐ డూ,
ఈజ్ గుడ్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ. అది ఏమన్నారు? వాట్ ఎవర్ ఐ సే అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ గుడ్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ. అంటే నేనేమి చెప్పినా ఏమి చేసినా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు. నా పని అనేది నాకు ఏ ఒక్కటి లేదు, అన్ని మీ పనులే, నిరంతరము మీ పనులే చేస్తుంటాను. కనుక మీపై నాకు ప్రేమ లేదని భావించకండి. అయితే అదృష్టవంతులకు పవిత్రమైన సేవ, పవిత్రమైన సన్నిధి లభిస్తుంది. వారికి చెక్కిందే నాకు చిక్కలేదే అని అసూయకు అవకాశం ఇవ్వకండి. అన్ని జబ్బులను మించిన జబ్బు అసూయ. క్యాన్సర్ అయినా క్యాన్సిల్ చేయవచ్చు, కానీ అసూయకు మాత్రం మందు లేదు. అది మనిషిని కృంగదీసి కట్టకాపుడికి నాశనం చేస్తుంది. ఇంకో చిన్న క్యాప్షన్ చెప్తాను మధ్యలో. నాకు పేరు ప్రతిష్టలు అవసరం లేదు, నేను ఇంకా ఆశించడం లేదు, కానీ ఆశిస్తే ప్రపంచం అంతా ఇక్కడికి వాలిపోతుంది. నాకు అది అవసరం లేదు, నాకు కావాల్సింది మీరు బాగుపడటం. కంక్లూడింగ్ ద మెసేజ్. ప్రేమ స్వరూపులారా, అసూయ అహంకారములకు అవకాశం ఇవ్వకుండా అందరినీ సోదరీమణులుగా భావించుకొని మీరు ఆనందంగా సేవలు చేయాలి. ఈనాటి విద్యా విధానంలో అనేక మార్పులు తెప్పించాలి. విద్య ధనం కోసం కాదు, గుణం కోసం అని పిల్లలకు బోధించాలి. కలిమి బలిమి చెలిమి శాశ్వతమైనవి కావు, ధనం వస్తుంది పోతుంది. కానీ ఈనాటి మిత్రుడు రేపు శత్రువుగా మారవచ్చు. మనకు శాశ్వతమైన పవిత్రమైన గుణాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి. సర్వులకు సహాయం చేయండి. చేతులను ఇచ్చింది పరోపకారం చేయడానికే కానీ నోటికి ముద్ద అందించడానికి కాదు. కంఠమునిచ్చిన దైవనామాన్ని గానం చేయటకే కానీ సినిమా పాటలు పాడటానికి కాదు. పరులను దూషించడానికే కాదు. తెలివి ఇచ్చిన దైవాన్ని ఏ రీతిగా పొందాలని విచారణ చేయడానికే కానీ అహంకారపడటానికి కాదు. ఈ దేహంలోని ప్రతి అంగమును నేను అనుకున్నాం, ఆ యొక్క శ్రీచక్రంలో ఉన్న శక్తులన్నీ మన శరీరంలో వివిధ ప్రదేశాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. ఈ దేహంలోని ప్రతి అంగమును పవిత్రమైన కర్మలో ప్రవేశపెట్టి సార్థకం చేసుకోండి. ప్రేమస్వరూపులారా, మీరు సక్రమైన మార్గంలో నడుచుకున్నప్పుడు ఎన్ని వేల మందినైనా మీరు చక్కగా తీర్చిదిద్దవచ్చు. మీరు ఆచరణమాని 10 మందికి బోధిస్తూ కూర్చుంటే లాభం లేదు. 1-2 ఆచరించి చూపించండి, అన్నీ చేసి చూపించమని నేను కోరటం లేదు. మీరు ఆదర్శప్రాయులే దేశాన్ని బాగుపరచండి. నా పేరు కోసం నేను ఆశించటం లేదు, నాకు పేరు ప్రతిష్టలు అవసరం లేదు. నేను ఇంకా ఆశించడం లేదు, కానీ ఆశిస్తే ప్రపంచం అంతా ఇక్కడ వాలిపోతుంది. కానీ నాకు అది అవసరం లేదు. నాకు కావాల్సింది మీరు బాగుపడటమే, ఇంకా ఏది అక్కర్లేదు. స్వామి ఇచ్చే స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం కాదు అని ఒక పాశ్చాత్య దేశీయుల పేరు మనకు తెలుసు, గోల్డ్స్టైన్. ఆయన మాటలో చెప్పాడట. గోల్డ్స్టైన్ అన్నట్టు స్వామివారికి ఇచ్చే స్వభావంగా పుచ్చుకునే స్వభావం కాదు అని చెప్పాడు. అయితే ఒక్కటి ఆశిస్తున్నాను, అడుగుతున్నాను, అది ప్రేమ, మరేది వద్దు. ప్రేమనిస్తే మీరు ఏది కోరినా ఇస్తాను. ప్రేమను ఇచ్చుకొని సర్వమును పుచ్చుకోండి. కలిసిమెలిసి పని చేయండి. మీలో మీకు అసూయ లేకుండా, భేదాలు లేకుండా, ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఐకమత్యంతో మెరిగినప్పుడు నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? మీరు స్వామి సంకల్పానుసారం పనిచేస్తే అంతకంటే ఆనందం ఏముంది? హ్యాపీనెస్ ఈ యూనియన్ విత్ గాడ్. భగవద్భావంతో పనిచేసినప్పుడు నిజమైన హ్యాపీనెస్ పొందుతారు. మీలో మీకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కలిసిమెలిసి పనిచేయండి. మీరు ఎవరిని బాధ పెట్టినా ఆ బాధ నాకు వస్తుంది. అందరూ ఒక్కటిగా ఉంటే నేను ఆనందిస్తాను. మీకు ఎవరైనా ద్వేషులు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారిని ప్రేమతో పలకరించండి. మీ ప్రేమను అందరికీ పంచండి. ఇది నిజమైన తపస్సు, ధ్యానము, జపము, సాధన కూడా. ప్రేమ లేకుండా ఎన్ని సాధన చేసినా ప్రయోజనం లేదు.
ప్రేమను ఇచ్చి ప్రేమను పుచ్చుకోండి. ఏ యుగంలో లేని ఆనందాన్ని ఈ యుగంలో మీరు అందుకోవచ్చు. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. అంటే అన్ని యుగాల్లో ఉన్న దైవం ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయనకేం తెలుసు మరి? ఏ యుగంలో లేని ఆనందాన్ని ఈ యుగంలో మీరు అందుకోవచ్చును. ఓకే సుబ్బరత్తమ్మ, అగ్రీడ్. ఐకమత్యంలో ఎంతో బలం ఉన్నది. ప్రేమ ఉంటే ఐకమత్యం ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. ఫైనల్ వర్డ్స్. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మీలో ఉన్న దోషాలన్నింటికి దూరం చేసుకోండి. హృదయాన్ని పవిత్రం గావించుకుని ఆనందంగా తిరిగి వెళ్ళండి. ప్రశాంతమైన పెద్ద వర్క్ షాప్. ఇందులో మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని వెళ్ళండి. మీరు మీ దేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత ఇతరులు మిమ్మల్ని చూసి అబ్బా పుట్టపర్తికి వెళ్ళొచ్చిన తర్వాత పుట్టపర్తికి వెళ్ళొచ్చిన తర్వాత అతనిలో ఎంతో మంచి మార్పు వచ్చిందిరా అని ఆశ్చర్యపోవాలి. వాళ్ళు ఆనందించాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ స్వామి 98 బర్త్డే తర్వాత తెల్లారి రోజు చెప్పిన సత్సంగం అండి. 1998 సంవత్సరంలో తన బర్త్డే అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ యొక్క సంస్థాపరంగా ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి చెప్పిన మా దగ్గర ఒక ఆయన అంటుంటాడు మీటింగ్, క్లోజ్ డోర్స్ మీటింగ్, ఐ డోంట్ నో ఇట్. ఎనీవే వెరీ గుడ్ క్వశ్చన్ ఆన్సర్స్ అండి. చాలా మంచి టాపిక్ అను. ఎప్పటి నుంచో చాలా రోజులు బట్టి నేను 1 year బట్టి ఐఎమ్ కీపింగ్ దిస్, ఎప్పుడు టైం వస్తుందా అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్.